యొక్క తలంపులు వేరు, మన యొక్క తలంపులు వేరు. మన ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరుగా ఉన్నాయి. మరి మానవునికి దేవుని ఆలోచనలు మరుగుగా ఉంటాయా? చెప్పడా? దేవుని ఉద్దేశాలను తెలియచేయడా? దేవుడు తనేమనుకుంటున్నాడో మన గురించిన విషయాలను ఆయన చెప్పడానికి ఇష్టపడడా? కానీ దేవుని యొక్క గ్రంథాన్ని మనం చూసినప్పుడు, దేవుని యొక్క గ్రంథములోనికి వెళ్ళి దేవుని యొక్క మాటను మనం కూలంకుషంగా పరిశోధించినప్పుడు స్పష్టంగా దానిలో మనకి దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క తలంపులు ఎలా ఉన్నాయి మానవుని పట్ల అన్న విషయాలను మనం చక్కగా గ్రహించుకోవచ్చు. మరి మొదటిగా మనం చూసాం, మన తలంపులు వేరు, ఆయన యొక్క తలంపులు వేరు. మనుషులు మంచి పేరు కోరుకుంటారు. మరి మనుషులు ఘనపరచాలని కోరుకునే ప్రదేశంలో దేవుడు దానిని అసహ్యంగా చూస్తూ ఉంటాడు. మరి మనుషులు హెచ్చించుకోవాలని కోరుకుంటారు, దేవుడు వారిని తగ్గించాలనుకుంటున్నాడు. దేవుని కోరిక. మనుషులు లోకంలో జ్ఞానం కలిగి ఉండాలని కోరుకుంటున్నారు, దేవుడు వారిని ఏమంటున్నాడు? వేర్రివారుగా చూస్తూ ఉన్నాడు. మనుషులు వారికి కావలసిన దాన్ని అనుభవించాలనుకుంటున్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? అన్నిటిలోనూ నీకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు అన్న విషయాన్ని మనకి హెచ్చరిస్తూ ఉంది. మరి ఈరోజు మన యొక్క జీవము గురించి మనం నేర్చుకున్నాం. మన జీవపు స్థాయి ఎలా ఉంటుంది, అది క్రీస్తు కొరకు మరణపు స్థాయి అని మనం చూసాం. ఈరోజు మనం మరొక విషయాన్ని మనం చూద్దాం. మీరు ఎప్పుడైనా చాలా బలహీనంగా ఉన్నామండి అన్న అనుభవానికి వచ్చారా? కొన్ని సమయాలలో వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు, చికెన్ గున్యాలు వచ్చినప్పుడు, కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు, లేకపోతే జాయింట్స్ పెయిన్స్ వచ్చినప్పుడు, నరాలు వాస్తున్నప్పుడు, రక్త సంబంధమైన హైపర్టెన్సివ్స్ లేకపోతే షుగర్లు, బీపీలు షూటప్ అయినప్పుడు, కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, స్కిన్ డిసీజెస్ వచ్చినప్పుడు, లేక అందరికీ వచ్చిన జ్వరాలు లాంటివి ఏవో మనకు కూడా వచ్చినప్పుడు, కొన్ని బలహీనమైన సమయాలు మీ అందరు కూడా అనుభవిస్తూ ఉంటారు. ఆ సమయాల్లో మీరు సంతోషంగా ఉండండి అంటే మీరు ఆనందిస్తారా? మళ్ళా చెప్తున్నానని వచ్చి ప్రభు నన్ను ఆనందించండి అని ఇందాక చెప్పిన మాట చెప్తే మీరు ఆనందించగలరా? ఆనందించలేరు. సహజంగా మీ శరీరము బలాన్ని సన్నగిల్లిపోవడం వల్ల సంతోషించకుండా మనం కొంచెం విచారంగా ఉండడానికి పరిస్థితి వస్తూ ఉంటుంది. ఒకసారి దేవుని యొక్క వాక్యంలో ఒక భక్తుడు చెప్పిన విషయాన్ని కూడా చూద్దాం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచు ఉన్నాను. ఈ సందర్భం ఏంటి అని అంటే, ఈ 12వ అధ్యాయం 2 కొరింథియన్స్ చాప్టర్ 12 వర్స్ 8 నుంచి మనం చూసినప్పుడు, 7 నుంచి మనం చూసినప్పుడు, పౌల్ గారికి, అపొస్తలుడుగా పిలువబడినటువంటి పౌలుకు తన శరీరంలో ఒక రకమైన నొప్పి కలిగించే వ్యాధి లేక ముళ్ళు ఉంచబడింది అని చెప్తున్నాడు. దాని విషయంలో తగ్గించుకుందామని చెప్పి మనలాంటి స్వస్థత ప్రార్థనల కొరకు ఆయన కూడా చేస్తున్నాడు. అప్పటికి మనం గమనించినట్లయితే ప్రియులరా, ఈ అపొస్తలుల కార్యములు దాటుతూ ఉన్న సమయంలో పౌలు వారి ద్వారా జరిగిన అనేక అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు చెప్పిన విషయాన్ని మనం గమనించాం కదా. ఏంటన్నారు ఆయన? నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతమైన కార్యాలు చేస్తారు, అద్భుతములు చేస్తారు అన్నాడు. యేసుక్రీస్తు వారి గుడ్డలను పట్టుకెళ్ళి లేక ఆయన యొక్క పరిస్థితులు తీసుకెళ్ళి, కర్చీఫ్లు తీసుకెళ్ళి ఎక్కడ ఎవరిని వదలగొట్ల. కానీ పౌలు నీడపడి గొప్ప విడుదలలు వచ్చాయి. పౌలు మాటే కాకుండా పౌలు నడికట్టు పట్టుకెళ్ళి ఆ ప్రదేశంలో వేస్తే ఆ ప్రదేశంలో దయ్యాలు పారిపోయాయి. అతని కంటే, యేసు కంటే అద్భుతాలను చూసినటువంటి వ్యక్తి, అనేక ప్రదేశాలలో స్వస్థతలు, మహత్కార్యాలు జరిగించిన వ్యక్తి, స్వస్థతలు ఏం మాట్లాడకుండా ఆ ప్రదేశంలో దయ్యాలు పారిపోయాయి పౌలుని చూసి, అమ్మో అయినా అనేటువంటి వ్యక్తి. ఈరోజు ఆ వ్యక్తికి తన శరీరంలో ఒక బలహీనత ఉందని వాక్యంలో చూస్తున్నాం. దాని గురించి ఆయన ముమ్మారు ప్రార్థన చేశాడట. 8వ వచనంలో చెప్తాడు, దాన్ని పోవాలనని, అది నా యొద్ద నుంచి తొలగిపోవాలని దాని విషయమై 3 సార్లు ప్రభుని వేడుకున్నాను. అందుకు ప్రభు ఏమన్నాడంటే, నా కృప నీకు చాలును అన్నాడు. ఏమన్నారండి? నా కృప నీకు చాలు. నా కృప నీకు, ఒకసారి చెప్పండి, నా కృప నీకు చాలును. ఇప్పుడు మీరు నొప్పి కలిగిస్తున్నారు, బాధ కలిగి ఉన్నారు, కొన్ని ప్రదేశాల్లో వేదనలు ఉన్నాయి, మందులు వాడుతున్నారు, లాంగ్ డిసీజెస్ ఉన్నాయి, లాంగ్ సఫరింగ్స్ ఉన్నాయి, తగ్గలేదు. ప్రభు ఏమంటాడో తెలుసా? నా కృప నీకు చాలినంతుంది అని చెప్తూ ఉన్నాడు. మరి ఆ మాట తర్వాత అతను అంటున్నాడు, అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే
బహు సంతోషముగా అతిశయపడుతున్నాడు. అతిశయం వేరు, సంతోషం వేరు. 10th క్లాస్ పరీక్ష రిజల్ట్స్ వచ్చేసాయి. పిల్లలందరికీ కూడా మంచి పర్సంటేజెస్ వచ్చాయి. ఎ గుడ్ మార్క్, మంచిగా బెంచ్ మార్క్ దాటిపోయారు ప్రతి ఒక్కరు కూడా. ఉదయాన్నే నేను మా గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఒక పాలు అమ్ముకుంటేటువంటి ఆ సైకిల్ మీద పాలు పట్టుకుని వెళ్ళేటువంటి వాడి కుర్రాడు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు పరీక్షలు రాసే సమయంలో. వాడు ఈరోజు ఆగి అక్కడ నిలబడి, అయ్యగారు మీకోసం ఎదురు చూస్తున్నాను అయ్యగారు అన్నాడు ఆ తండ్రి. ఏమండి అని అంటే, మా అబ్బాయికి రిజల్ట్స్ వచ్చేసాయి అయ్యగారు అన్నాడు. ఏమిటి సంగతి అని అంటే, 546 మార్కులు వచ్చాయండి అన్నాడు. ఇట్స్ గ్రేట్, అమేజింగ్. ఇప్పుడు చెప్పండి, మామూలుగా పాస్ అవ్వడం మనకి ఫస్ట్ క్లాస్ A1 వచ్చింది, ఏ గ్రేడ్ వచ్చింది అన్నవాడికి ఇప్పుడు ఈ రేంజ్ అతిశయమా కాదా? సంతోషమా అతిశయమా? పాలవాడి పిల్లవాడు అన్ని మార్కులు అంటే అది సంతోషించం కాదు, అది అతిశయపడవలసినటువంటి విషయంగా. ఆ పిల్లవాడు చక్కగా చదువుతాడు, ఏవో అడిగాడు, కొన్ని పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు వాడు కృతజ్ఞత వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు. అతిశయం. నీ జీవితంలో విజయం వచ్చినప్పుడు సంతోషం, ఆ సంతోషం వచ్చినప్పుడు అతిశయం. నీ జీవితంలో బలహీనత వచ్చినప్పుడు సంతోషం, ఆ సంతోషం వచ్చినందుకు అతిశయం. ఎప్పుడు వచ్చినప్పుడు? నొప్పి కలిగినప్పుడు, బలహీనత కలిగినప్పుడు అతిశయం. నీ బలహీనతలో ఎందు నువ్వు అతిశయపడ్డావు ఎప్పుడైనా? ఎవరైనా పడిపోతే వాళ్ళని చూసి నువ్వు అతిశయపడి ఉంటావు. అమ్మ మంచి పని, వీడికి ఇలా కావాలి అయ్యిందా. బయటికి మాత్రం ఆహా అలాగా బ్రదర్, లోపల మాత్రం నీకు తెలుసు వాడు ఆత్మీయంగా పడిపోయాడు, పాపంలో చిక్కిపోయాడు. నిజంగా అయితే నువ్వు కన్నీరు కాచాల్సిన దానివి, కన్నీరు కాచి ఏడవలసిన వాడివి, ఉపవసించి వాడిని ఎలా పట్టి బయటికి తీయాలని ప్రయత్నించాల్సిన వాడివి. లోపల ఆనందం ఎలా ఉంటుందంటే, అమ్మయ్యా మనకు పోటీ పోయింది ఇప్పుడు. నువ్వు బలహీనతలో ఎందు నువ్వు పడే అతిశయం కంటే ఇక్కడ నీవు శోధించబడుతున్న శరీర సమస్యల మధ్య అతను అతిశయపడుతూ ఉన్నాడంట. అప్పుడు చెప్తున్నాడు ఈ విషయం ఏమని, నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను. ఇప్పుడు మీరు చెప్పండి, నేనెప్పుడు బలహీనుడో అప్పుడు బలవంతుడిని. మీరేమో బలహీనత అంటున్నారు, దేవుడేమో దాన్ని బలము అంటున్నాడు. మీకు ఏది కావాలి? బలం కావాలా, బలహీనత కావాలా? స్వస్థత కోసం మీరు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నారు, విడుదల కొరకు మీరు ఎదురు చూస్తున్నారు, ప్రభు అంటున్నాడు అది నా బలం అంటున్నాడు. మీకు బలహీనత రావడమే అది మీ దేవుని పక్షమైన బలము. మీరు బలహీనతలో వేధించబడటం, శోధించబడటం, నొప్పి పడటమే దేవుని పక్షమైన కృప. ఈరోజు కృప పరిపూర్ణం అవడానికి బలహీనతను దేవుడు మీకు ఇచ్చినప్పుడు, బలహీనత నుంచి విడుదల పొందడానికి బహుశా మందులకు లొంగకపోవచ్చు, లేక ప్రార్థనకు లొంగకపోవచ్చు, లేక నీ విశ్వాసానికి అది పరీక్ష కావచ్చు. కానీ దాని వెనుక నీ బలహీనతల మధ్య దేవుని శక్తిని నీలో పరిపూర్ణంగా తీసుకుని వచ్చి వ్యాధిని అలాగే ఉంచుతాడు, వ్యాధిని తగ్గించడు. దాని సిమ్టమాటిక్ సిచ్యువేషన్స్ ఏవి మారిపోవు. నీవేమి అద్భుతంగా తెల్లవారు లేచి గొంతులు వేయు, కానీ నీ ఆత్మలో ఆనందాన్ని చూస్తావు, నీ హృదయంలో సంతోషాన్ని చూస్తావు, నీ అంతరంగంలో ఉప్పొంగిపోయే దేవుని యందు ప్రేమను చూస్తావు. ఆ అనుభవానికి ఇక్కడ తీసుకుని వస్తా ఉన్నాడు. ప్రజలందరూ మనం చూస్తే నొప్పి లేని శరీరం అంటే ఎంతమందికి ఎంత హ్యాపీయో. బొమ్మను చూడండి, జాయింట్లు ఇప్పేసి జాయింట్లు బిగిస్తే బాగుంటుంది. అప్పుడు మనకి అలా అనిపిస్తుంది, ఈ ట్విస్ట్ అయ్యిందండి, ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయ్యిందండి, బ్రెయిన్లో ఏదో తగిలిందండి, క్లాట్ ఉందని అంటే ఈ పార్ట్ పట్టుకెళ్ళి సర్వీస్ సెంటర్కి ఇచ్చేసి, హెడ్ సర్వీస్ సెంటర్ ENT డాక్టర్ శుభ్రం చేసేసి అది తెచ్చి పెట్టేసుకోవాలని మనకు కూడా ఉంటుంది రోబోలాగా. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా, నువ్వు బలహీనత గురించి నువ్వు మాట్లాడితే ఆ ప్రదేశంలో నేను బలం గురించి మాట్లాడతానంటున్నాడు. మీ ఉద్దేశాలు బలహీనతలు, దేవుని ఉద్దేశాలు బలములు. ఇప్పుడు బలహీనత కావాలా, బలం కావాలా? బలహీనతలో ఏందో అతిశయపడే కృప కావాలి. బలము పొందుకోవడం ద్వారా బలహీనతను చూడకుండా బలాన్ని బట్టి నువ్వు ఆనందించగలిగే స్థాయికి నీవు ఎరగాలి. ఎందుకో చెప్తాను ఒకసారి. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. ఐజయా 63:9. దేవుని ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి, మన ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. 63వ అధ్యాయము 9వ వచనం. వారి యావత్ బాధలో ఆయన. నీవు ఈరోజు మొన్న మా డాక్టర్ గారిని అడిగాను, డాక్టర్ గారు మరి ఇలా చిన్న ప్రాబ్లం వచ్చింది, ఏం చేయమంటారంటే, ఏం లేదు బ్రదర్, వీ ట్రస్ట్ ఇన్ యాంటీబయాటిక్స్ అన్నాడు ఆయన. ఓ యాంటీబయాటిక్స్ సార్ మరి పవర్ఫుల్ అంటే, నో ప్రాబ్లం బ్రదర్, ఎన్ని యాంటీబయాటిక్స్ వేసేసుకున్నా దానికి ప్యాంటాప్ అని ఒక టాబ్లెట్ పడేస్తే కడుపులో అది చల్లగా ఉంటుందండి, మీరు వాడేసుకోవచ్చు, ఎన్ని రోజులైనా ఎన్ని డేస్ అయినా 500 mg 3 టాబ్లెట్స్ వాడేయండి పెర్ డే అన్నాడు. ఓహో యాంటీబయాటిక్స్, యేసు ప్రభు వారికి యాంటీబయాటిక్స్ లేవు. నువ్వు కాఫ్ వచ్చినప్పుడు, నువ్వు దగ్గుతూ ఉంటే అప్పర్ రెస్పిరేటరీకి సఫర్ అవుతున్న ప్రాబ్లమ్ని చూసి నువ్వు దగ్గలేని నొప్పితో బాధపడుతున్నప్పుడు ఆ రోజు ఆయనకి వేయటానికి కాఫ్ సిరప్లు లేవు. మీ ఇంటిలో వైద్యం చేసే పద్ధతులు అక్కడ లేవు. మీ యావత్ బాధలో ఆయన బాధ పొందాడు. నువ్వు పడిన బాధ ఏంటో, జ్వరము యొక్క వీక్నెస్ ఏంటో, నొప్పి యొక్క వీక్నెస్ ఏంటో, గాయము కలిగితే నొప్పి ఎలా ఉంటుందో అన్ని ఆయన అనుభవించాడు. వారి యావత్ బాధలో ఆయన
బాధ నొందాడు. ఆయన అంటున్నాడు, నువ్వు అలాంటి బాధ ఎప్పుడైనా పడిపోతున్నాడు బాబోయ్ అన్నావు అనుకో, డోంట్ వరీ, నా కృప నీకు ఇస్తున్నాను. నీ బాధ ఏంటో నాకు తెలుసు, నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు. నీ ఇంటి సమస్య, నీ ఒంటి సమస్య, నీ అంతరంగంలో సమస్య, నీ ఆత్మీయ సమస్య, నీ భౌతిక జీవిత సమస్య, నీ ఉద్యోగ సమస్య నాకు తెలుసు. కాబట్టి ఆ ప్రదేశంలో నేను మీ యావత్ బాధల్లో కూడా నేను తోడుగా ఉన్నాను, అన్ని పరిస్థితుల్లో తోడుగా ఉన్నానని ఆయన మనకి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రజలు ఏం చెప్తూ ఉంటారో తెలుసా? చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు కొన్ని పరిస్థితులు. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్, ఇట్స్ ఇంపాసిబుల్. మొన్న మా పిల్లవాడి గురించి స్కూలు అడ్మిషన్ గురించి మాట్లాడుతుంటే ఆయన ఇంటికి వచ్చి అడిగారు, మా కాలేజీలో మీ పిల్లవాడిని జాయిన్ చేస్తే సంవత్సరానికి 28,000 మాత్రమే తీసుకుంటామండి, కావాల్సిన సబ్జెక్టులన్నీ మీకు ఫుల్గా రుద్దేస్తాం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి దగ్గర ఏ పని ఉండదు పిల్లవాడికి, సంవత్సరానికి 28,000 మాత్రమే మీరు జాయిన్ చేసేస్తారా అన్నాడు. ఇంటర్మీడియట్కి 28,000 రూపాయల? మేము చదివినప్పుడు 208 రూపాయలు. ఇన్ని వేల రూపాయలు కట్టాలా? ఇంతకీ ఆ పిల్లవాడి గురించి అడిగితే, ఈ నాన్న మరి నీకు IIIT జాయిన్ చేయమంటావా అని అంటే, నాకు సీట్ వస్తుందా అన్నాడు. సో నీ స్టాండర్డ్ ఏంటి అన్నది నీకు తెలిసినప్పుడు నువ్వు చదువుకోలేవు, నువ్వు దాన్ని పొందుకోలేవు అనేవాడికి 28,000 రూపాయలు పెట్టుబడి అవసరమా? అవసరమా? తల్లిదండ్రులు హెచ్చు కోసం మా పిల్లలు కూడా నారాయణ టెక్నోలో ఉన్నారు, మా పిల్లలు కూడా చైతన్య టెక్నోలో ఉన్నారు, మా పిల్లలు కూడా పలానా NRI టెక్నోలో ఉన్నారని చెప్పి ఎవడో తొడగోసుకుంటే మెడగోసుకుని కింద మీద బడి తీసుకెళ్లి జాయిన్లు చేపిస్తున్నారు. బుద్ధి లేని తల్లిదండ్రులు. బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని పట్టుకుంటారు. బుద్ధి కొరకు జ్ఞానం, బుద్ధి జ్ఞాన సంపదలు యెహోవా యందు నిక్షిప్తమైన బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి ఆ బుద్ధిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు పిల్లల విషయంలో. ఆ పిల్లల గురించి దేవుని యొక్క వాక్యం చెప్తారు, ఇట్స్ ఇంపాసిబుల్. మా పిల్లోడు చదవలేడు, ఇట్స్ ఇంపాసిబుల్. అది పరిస్థితి చాలా కష్టం, ఎందుకంటే నువ్వు వెతుకుతున్నావు, అది నీకు దొరకదు. దెర్ ఇస్ నో సొల్యూషన్. అప్పుడు చెప్తావు ఇంపాసిబుల్. అది నీకు రాదు, అది చాలా కష్టం. అన్ని ప్రయత్నాలు చేసేసావు, అది నీకు రాదు. నీకు రాలేనప్పుడు నువ్వు స్పష్టంగా చెప్తావు ఏమని, ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. మరి కొంతమంది ఏం చెప్తారంటే చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు, ప్రయత్నాలు సఫలం కానప్పుడు ఇట్స్ ఇంపాసిబుల్, ఇట్స్ ఇంపాసిబుల్. అది మనకి దొరకలేదు, అది మనకు దొరకలేదు. ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాం, ఇక్కడంటే ఇక్కడ, అక్కడంటే అక్కడ, ఏ పుట్లో ఏముందో అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి, దొరకలేదు. ఆఖరిగా మనం ఏం చెప్తాం ఇప్పుడు? ఇట్స్ ఇంపాసిబుల్. ఇది నా బరువు, ఇది మోయడానికి ఇటువైపు కొంతసేపు, మళ్ళీ ఇటువైపు కొంతసేపు పెడతాను, ఇక తప్పకపోతే నా నెత్తి మీద పెట్టుకుంటాను. నేను మోసినంతసేపు ఈ బరువు నాదే. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఈ బరువు ఎవడో తీయడని. నాకు తెలుసు నా బరువులు ఎవడో పంచుకోలేడు. ఎవరైనా ఏమైనా అయితే ఇది పర్వాలేదండి అన్నారు అనుకోండి, మీకేం సార్ మీరు అలాగే చెప్తారు, మోసేవాడికి తెలుస్తుందండి. అబ్బా ఎంత కష్టంగా ఉందో ఈ సంసార బాధ్యత, అబ్బా ఈ చదువు, అబ్బాబాబా ఇంపాసిబుల్, ఈ టెస్ట్లు ఏంటండి బాబు ఇంపాసిబుల్, అవ్వటం లేదు, నా వల్ల కావట్లేదు, నాకు అసలు ఎంత ప్రయత్నం చేస్తున్నా అవ్వట్లేదు. ఒకసారి లేక తమ్ముడు, ఇది నాది, నేను మోస్తున్నంతసేపు ఇది నాది, నాకు బరువు, నేను ఇది వదలలేకపోతున్నాను, వదులుదాం అనుకుంటున్నాను. హిమాలయాలకు పారిపోతే, ఇవన్నీ వదిలేసి ఏ సన్యాసమో పుచ్చుకుంటే తప్ప దరిద్రం వదలదు. ఈ సంసార జంజాటక నుంచి పారిపోతే తప్ప, ఎటో వెళ్ళిపోతే, ఎటు నువ్వు ఎటు వెళ్ళిపోయినా పట్టుకొచ్చేయగలిగిన పోలీసులు ఉన్నారు. ఇప్పుడు GPS పొజిషన్ ఉంది, ఎక్కడి నుంచైనా నేను పట్టేసుకుంటారు. కానీ ఎటో వెళ్ళిపోతే, అబ్బా ఈ బరువులు, ప్లీజ్ కొంచెం ఎత్తుకుంటారా, అటు తిరుగు, ఇక్కడ ఇప్పుడు వరకు నాది, అమ్మయ్యా, ఇప్పుడు ఎవరిది? మోసినంత వరకు ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అది నా వల్ల కాలేదు, నేను సాధించలేకపోయాను, నేను పొందుకోలేదు, నాకు రాలేదు, నాకు అవుతుందో లేదో తెలియదు, నాకు వస్తుందో రాదో తెలియదు, నేను ఎన్ని ప్రయత్నాలు చేశాను, నాకు రాలేదు. లూకాసు వార్త 18వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూద్దాం. Luke 27. నాయన బరువు ఎక్కువైపోతే అవతల వైపు మార్చుకో, అటు మార్చుకో, ఇటు మార్చుకో, పర్లేదు, చాలా బరువుగా ఉంది, జాగ్రత్త. అమ్మా ఒకసారి లూకాసు వార్త 18వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు. మనుషులకు అసాధ్యములైనవి నువ్వంటావు అసాధ్యం నా జీవితంలో, నువ్వంటావు ఇది కష్టం నా జీవితంలో, నువ్వంటావు ఇది నాకు అవుతుందో లేదో అంటున్నావు. నాకు ఇది నా జీవితంలో ఎంతవరకు ఏ రకమైన పరిస్థితులు అవుతుందా, అవుద్దంటారా, నిజమంటారా, అలాగా నిజంగా ఏమైనా అవకాశం ఉందంటారా? కానీ దేవుని వాక్యం చెప్తుంది నీకు అసాధ్యం, కానీ ప్రభువుకైతే
సాధ్యం. ఇందాకటి వరకు నేను మోసాను కాబట్టి అది నాకు అసాధ్యం. ఇప్పుడు నా భుజాల మీద లేదు కాబట్టి నేను ఫ్రీ అయ్యాను. అది ఎవరి భుజాల మీదకో నెట్టేశాను, ఎవరి భుజాల మీదకో ఇచ్చేశాను. నా భారమును భరించేవాడు ఒకడున్నాడు, నా సిలువను మోసేటప్పుడు దానికి సహాయం చేసేవాడు ఒకడున్నాడు. ఇప్పుడు సమస్య నా దగ్గర ఉన్నంత వరకు నాది. ఇప్పుడు నేను యేసు ప్రభు మీదకి అప్పగించాను, నాది కాదు. ఇట్ ఈస్ పాసిబుల్ విత్ మై లార్డ్. నా ప్రభువు నా గురించి సమస్తమును మోస్తాడు. నా ప్రభు నా కొరకు వెతికి తెస్తాడు. నా ప్రభు నా కొరకు దాన్ని సంపాదిస్తాడు. నా ప్రభు నా కొరకు రాలేనిది ఏదైతే ఉందో అది తయారు చేసి తీసుకొచ్చి పెడతాడు. ఈ లోకంలో పరిస్థితి ఏదైనా నాకు అనవసరం. ఎందుకంటే మనుషులకు అసాధ్యమైన సంగతులు నా దేవునికి. మనుషులు అంటారు ఇది అసాధ్యం, ప్రభు అంటాడు ఇది నాకు సాధ్యం. నువ్వు నా దగ్గరికి తీసుకొస్తే, సమస్య నా దగ్గర తీసుకొస్తే, ప్రాబ్లం గురించి నువ్వు నాతో మాట్లాడితే, ఆ విడుదల గురించి నన్ను ఎక్స్పెక్ట్ చేస్తే, నేను నీ జీవితంలో కలుగు చేసుకోవడానికి నువ్వు నాకు అవకాశం ఇస్తే తప్పక నేను నీకు దాన్ని సాధ్యం చేస్తానంటున్నాడు. ఈరోజు నువ్వు సాధ్యాసాధ్యాల మధ్య నువ్వు మోసుకుంటున్నావేమో సమస్యని, కాబట్టి ఇది నీకు అసాధ్యం. మనుషుల ఆలోచనలు అసాధ్యం, దేవుని వాక్యం చెప్తుంది సాధ్యం. సమస్తము సాధ్యం, సమస్తము సాధ్యం. నీకు అసాధ్యం, కానీ ఆయనకు నీ సమస్య, నీవు ఉన్నటువంటి ఇబ్బంది, నువ్వు పడుతున్నటువంటి పరిస్థితి, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నా భర్త మారడం ఇంపాసిబుల్, నా భార్య మారడం ఇంపాసిబుల్, నా పిల్లలు మారడం ఇంపాసిబుల్, నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరడం ఇంపాసిబుల్. ఆ దేవుడు కూడా తీర్చలేడు. అవును, నా దగ్గర ఉన్నంత వరకు నేను తీర్చలేకపోయాను. నా సమస్యను ఎప్పుడైతే నా దేవునికి అప్పగించుకున్నానో, నా సమస్య నాది కాదు, ఆయన నా గురించి సమస్యను తీర్చబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నాకు బరువులు లేవు కాబట్టి నేను ఆశ్చర్యపడతాను నా శ్రమల యందు. నా ఒంటి మీద, నా శరీరంలో, నా అంతరంగంలో నాకు ఒక సంతోషం ఉంది. ఎందుకంటే నా శ్రమను నా ప్రభు మోస్తున్నాడు. నేను అప్పగించినప్పుడు, నేను ఇచ్చినప్పుడు, నా భారము యెహోవా మీద మోపినప్పుడు, నా అంతరంగంలో నా సమస్యను నా వరకు తీసుకుని నేను ఫ్రస్ట్రేట్ అయ్యి నా బీపీ పెంచుకుని, షుగర్ పెంచుకుని, హార్ట్ అటాక్ తెచ్చుకుని కింద మీద పడి ఇది నాకు అవ్వదు అనుకోవడం కంటే, నా ప్రభు నా కొరకు చింతించేవాడు ఉన్నాడు, నా బరువులు ఎలాంటి అయినా మోసేవాడు అయినాడు. నాకైతే ఇది మోయడానికి అసాధ్యం. మోపినవాడు దేవుడే, తీసుకోవడానికి సిద్ధపడినవాడు దేవుడే. నేను నా దేవుని మీదకి అప్పగించాను, నాకు ఇప్పుడు సమస్య లేదు. ఎందుకో తెలుసా? ఆయన నా గురించి మోసడానికి నా పక్కనే ఉంటాడు. నిన్ను విడువను, నేను ఎడబాయనన్నాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమన్నాడు. కానీ మనం ఏమంటున్నామంటే, సమస్య నేను మోస్తున్నాను, నాకు చాలా కష్టంగా ఉంది, నాకు ఇది రావట్లేదు, నాకు ఇది అవ్వట్లేదు, ఎప్పుడు అవుద్దో తెలీదు, ఏమవుద్దో తెలీదు, ఎలా అవుద్దో తెలీదు, ఎవరు వస్తారో తెలీదు. ఆఖరిగా కొన్ని రోజులు ప్రయత్నాలు అయిపోయాయి. అవుద్దా? ప్రార్థన చేయండి బ్రదర్. ఏమైంది బ్రదర్? ఆ ప్రాబ్లం గురించి, దాని గురించి సమస్య ఏమైంది బ్రదర్? అమ్మ, చాలామంది ఏమంటారో తెలుసా? బ్రదర్ ఆ ప్రాబ్లం ఏమైందంటే, ప్రార్థన చేస్తున్నాం బ్రదర్. అవుతుందిలేండి, ప్రార్థన చేస్తున్నాం, చేద్దాం మరి, ప్రార్థన చేస్తున్నాం. అలా కదండి, పలానా వాళ్ళ దగ్గర అన్నీ అయిపోయాయి బ్రదర్, ప్రార్థన చేస్తున్నాం. మరి అలాగా నీ హృదయంలో ఒక ధైర్యం లేదు, ఒక నమ్మకం లేదు, ఒక విశ్వాసం లేదు. నా ప్రభువుకి సమస్తము సాధ్యమని చెప్పగలిగిన నీ మాట లేదు. ఆ రోజు ఆ సమయంలో ఇది అవుద్దా లేదా అని మనుషులు నిన్ను అడిగినప్పుడు నువ్వు స్పష్టంగా చెప్పాలి, ఇది నాకైతే అసాధ్యం బ్రదర్, నేను అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాను, నా వల్ల కాలేదు. కానీ దేవుని యొక్క వాక్యం మత్తయి లూకాసు వార్త 18:27 స్పష్టంగా ఉంది, నా ప్రభువుకి సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. నా ప్రభువు నా ఇంటి పరిస్థితులు మార్చడం ఆయనకి సాధ్యమే. నా ప్రభువు నా వ్యక్తిగత జీవితంలో కలుగు చేసుకుని కార్యం జరిగించడం సాధ్యమే. నా చేతి పనిని దీవించడం నా ప్రభువుకి సాధ్యమే. నా శరీరాన్ని బాగు చేయడం ఆయనకు సాధ్యమే. నా కుటుంబ పరిస్థితులను సంపూర్ణంగా మంచిగా తయారు చేయడం నా ప్రభువుకి సాధ్యమే. నా ఉద్యోగ సమస్యను తీర్చడం నా ప్రభువుకి సాధ్యమే. నా యొక్క కుటుంబంలో సమాధానం లేని పరిస్థితుల్లో నా ప్రభువు దాన్ని మార్చడం సాధ్యమే. దేవుని ఉద్దేశాలు ఎప్పుడు కూడా అవ్వదు, ఇంపాసిబుల్ అనేది ఏమీ లేదండి. బైబిల్లో, దేవుని వాక్యంలో ఇది అసాధ్యం అనేది ఏమీ లేదు. ఎందుకంటే నువ్వెంత ఘోరమైన పాపమైనప్పటికీ, పాపానికి వచ్చే జీతాన్ని నువ్వు అనుభవిస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క కృప చేత నువ్వు రక్షించబడి దానిలో ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను తీసుకుని వచ్చి నిన్ను సంపూర్ణుడిగా చేసి నీ పాపమంతటికి విమోచన క్రైదనగా ఆయన రక్తాన్ని కాచాడు. కాబట్టి నీకు విడుదల చేయటం ఆయనకు సాధ్యమే. ఈరోజు నువ్వు నమ్మాలి, నీ జీవితంలో ఇంపాసిబుల్ అని నువ్వు చెప్పే మాటకి ప్రభు అంటున్నాడు, నీ భారములన్నీ నేను మోసాను, నీ బాధలన్నీ నాకు తెలుసు. నీ ఇంట్లో నువ్వు పడ్డ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ ఆయనో, నేను వాటి ద్వారా వెళ్ళాను. యేసు ప్రభు వారి ఇంట్లో పెద్దవాడు, ఇంటికి పెద్దవాడు. తనకు ఊహ తెలిసిన సమయానికి బాధ్యతలు ఎత్తుకునే టైంకి తండ్రి అయిన యోసేపు చనిపోయాడు. ఆ తల్లికి యోసేపు వలన, మరి యొక్క యోసేపు వలన పుట్టినటువంటి 4 తమ్ముళ్ళు ఉన్నారు, 2 అక్కలు ఉన్నారు. 7 కుటుంబం, అమ్మతో కలిపి 8 మందిని మేనేజ్ చేయాలి. యావత్ బాధలో ఆయనకు తెలుసు.
ఎవ్రీ ప్రాబ్లం ఆయనకి తెలుసు. కొంతమంది ఏమంటారో తెలుసా? అలసిపోయాను బ్రదర్, టైర్డ్ అయిపోయాను, రెస్ట్ అవసరం. ఏంటి బ్రదర్ ఏం జరిగిందండి అంటే, సమస్యలండి, కష్టాలండి, బరువులండి, అలసిపోయాను, ఐఎమ్ సో టైర్డ్. కష్టాలు కష్టాలు కష్టాలు, జీవితం అంతా కష్టాలు కష్టాలు కష్టాలు, జీవితం అంతా శ్రమలు శ్రమలు శ్రమలు, సంతోషం లేదు, బాధ్యతలు మోసి 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 అలసిపోయారు. ఇంకో కొత్త బాధ్యతల మీద పడ్డాయి. ఇప్పుడు పిల్లలే కదా, పెరిగిపోయారు కదా, మంచి చెడు చూసుకుంటారులే, రెక్కలు వచ్చాయి కదా, చదువుకున్నారు, ఉద్యోగాలు అయిపోయి అనుకునేటప్పటికి ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు తప్పదు. చాలా భారమైన పరిస్థితులు. బైబిల్లో 3 రకాల పద్ధతులు ఉన్నాయంట. ఆ 3 రకాల పద్ధతులు ఎలా ఉంటాయంటే ఒకసారి చూపిస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం నుంచి. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు, పరలోక రాజ్యము నిమిత్తము తమ తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులను గలరు. 3 రకాల పద్ధతులలో నపుంసకత్వాన్ని, ఇన్ఫర్టిలిటీని, వాళ్ళ జీవితాలలో ఫలింపు లేని వ్యంధ్యత్వాన్ని ఇక్కడ చెప్తున్నాడు ప్రభువారు. ఏంటి ఈ విషయం అనంటే, మనుషుల కొరకు ఇక్కడ చూసినప్పుడు తల్లి గర్భంలో నుంచి నపుంసకులుగా, వారి జీవితాలలో సెక్షువల్ ఫెర్టిలిటీ ఉండదు, వాళ్ళ జీవితాల్లో ఆశించినవి ఏవి ఇంకా మరి పొందలేరు, వాళ్ళ తర్వాత తరం అనేది దాని వల్ల రాదు, వాళ్ళు దాన్ని ఏ విషయంలో ముందుకు తీసుకుని వెళ్ళలేరు. రెండవదిగా మనుషుల చేత నపుంసకులుగా చేయబడ్డవారు. ఇంచుమించు ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయం అలాగే ఉంటుంది. ఏంటంటే, కుటుంబంలో పెద్దవాడిగా పుట్టడం దీవెన శాపమా? కొంతమందికి దీవెన, కొంతమందికి శాపం. ఆ తర్వాత నలుగురిని కనేశారు వాళ్ళు, తల్లిదండ్రి నలుగురిని కన్నారు. ఇప్పుడు నలుగురు బాధ్యత ఎవరు ఎత్తుకోవాలి? పెద్దవాడు ఎత్తుకుంటాడు. ఎలా ఎత్తుకుంటాడు? పెద్ద అమ్మాయి అనుకోండి, తప్పదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళకన్నీ మంచి చెడు చూసి వాళ్ళు పెద్ద అయ్యి వాళ్ళ పెళ్లి చేసి ఆఖరికి పెద్ద పొజిషన్లో ఉండేవాడు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. ఆ అమ్మాయి కూడా పెళ్ళి అవ్వదు. ఎందుకో తెలుసా? ఈ లోపు తల్లి చచ్చిపోయింది అనుకోండి, తండ్రి బాధ్యత కూడా ఇవేమయ్యాలి. ఇక నెక్స్ట్ జనరేషన్ని తయారు చేయడానికి సిద్ధపడేటప్పుడు ఒకటే అనుకుంటాడు, ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే నా భార్య వీళ్ళందరినీ చూస్తుందో చూడదో, నా భర్త వీళ్ళందరినీ చూస్తాడో చూడడో, కాబట్టి వీళ్ళు నేను ఎంటర్టైన్ చేయలేను, కాబట్టి ఎందుకులే, అయిపోయింది సగం జీవితం ఈ పిల్లలతో గడుపుతూనే, కొత్తగా నాకు పిల్లలు పుట్టిన ఇలాగే ఉంటారు, ఈ ప్రేమతో నేను చచ్చిపోతానులేని నపుంసకులుగా మారిపోతారు. వాళ్ళకి ఇప్పుడు తీసుకొచ్చి ఇంకొక 2 పిల్లల్ని పెంచండి అని ఇచ్చామనుకోండి, అప్పుడు చెప్పుంటుంది వాళ్ళ పరిస్థితి. బాబోయ్, నా జీవితంలో రెస్ట్ కావాలి, నేను అలసిపోయాను. సంసార బాధ్యతలు ఎత్తే భార్యలరా, మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అలసిపోయారా, అవిసిపోయారా? ఆ బాధ్యతలు ఎత్తుకుని, ఆ బరువులు ఎత్తుకుని, ఆ పరిస్థితులు చూసుకుని ఇంకేం చేయాలో తెలియని పరిస్థితుల్లో మీరు అలసిపోయినటువంటి అనుభవం. కానీ ప్రభు ఏమంటున్నాడో చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నుంచి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి 30. మాథ్యూ 11. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు ఒక చోట రిలాక్స్ అవుతారు అని చెప్పినప్పుడు ఆ ప్రదేశంలో ఎంత చక్కగా రిలాక్స్ అవ్వచ్చట. నువ్వు ఈ లోకంలో చెప్పే రిలాక్సబుల్ రిసోర్సెస్ని నమ్మచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా నమ్మదగిన విషయం. నేను టీవీలో రైల్వే స్టేషన్లో ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను. పాపం పొద్దున్నే లేచాడు ఆయన, జాగ్రత్తగా ఒక గుడ్డ వాటర్ బాటిల్ పట్టుకుని వచ్చాడు, కారు అంతా దులిపేశాడు. చక్కగా దులిపేసి మచ్చలు తుడిచేసి అద్దాన్ని తుడిచేసి హా అని దాన్ని చాలా నీట్గా చేసేసి దులిపేశాడు. సీరియస్గా ఒక ఆయన వచ్చాడు, అని చెప్పి దాన్ని కీ ఓపెన్ చేశాడు, కారులో కూర్చొని వెళ్ళిపోయాడు. కార్ డ్రైవ్ చేసి వెళ్ళిపోతున్నాడు. తుడిచేసిన వాడు ఎంబ్రేస్డ్గా అలా చూస్తున్నాడు. చూస్తూ అప్పుడు ఈయన తాళం నొక్కితే ఆ పక్కన మురికి కొట్టిపోయిన తాళం కారు ఒకటి ఉంది, అక్కడ ఓపెన్ అయింది. అలా చూస్తున్నాడు. ఇప్పటివరకు తుడిసింది ఎవడ కారు అని అంటే, రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే తెల్లవారు పరిస్థితులను గుర్తించడం కష్టం, సీట్ బెల్ట్ పరుపునే కొనండి అన్నాడు. అమ్మ బాబాయ్, పరుపు కొంటే నిద్ర వస్తుందన్న గ్యారంటీ ఎవడైనా ఇవ్వగలడా? అడిచేస్తున్నాడు. దిండు కొంటే నిద్ర వస్తుంది, మా పిల్లో కింద పడుకుంటే, ఇక్కడ బట్టల షాపులో పిల్లోలు అమ్ముతారు, ఏమండి మీ పిల్లోలు అమ్మితే మీ పిల్లోలు మీ పడుకుంటే నిద్ర వస్తుందా అండి? అమ్మడం వరకే వాళ్ళ పని. నిద్ర రావడానికి దేవుని కృప కాకుండా మీరు ఏమైనా సంపాదించుకోగలరా? సంపాదించుకోలే. వాడు చెప్తున్నాడు, లేకపోతే ఇలా కన్ఫ్యూజ్ అయిపోయేలాగా ఉంటారు, చూసుకోండి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, అలాంటి విశ్రాంతులు ఇండెఫినెట్, గ్యారంటీ కాదు.
ఒకరోజు పడుకుంటే నిద్ర పట్టచ్చు, ఇంకో రోజు చెమట పట్టచ్చు. కానీ ఇక్కడ ప్రభువు స్పష్టంగా చెప్తున్నాడు, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎలాంటి విశ్రాంతి? ఈ లోకం అనుగ్రహించినటువంటిది కాదు, ఈ వరల్డ్ నువ్వు పడుతున్నటువంటి ప్రాబ్లం కాదు. నేను నీకు ఇచ్చే విశ్రాంతి పూర్తి స్థాయిలో విశ్రాంతి, నమ్మదగిన రిలాక్స్, నమ్మదగిన విశ్రాంతిని నేను నీకు ఇస్తాను అంటున్నాడు. ప్రయాస పడిపోతున్నావా? అలసిపోతున్నావా? అవకాశం లేదా? మోసుకుంటున్నావా? ఇక సేద తీరడానికి అవకాశమే లేదా? ప్రభు నిన్ను తన 2 చేతులు చాచి పిలుస్తున్నాడు, రా, నువ్వు నా దగ్గరికి రా. నువ్వు మోసుకుని నువ్వు అనుభవిస్తూ ఆ నొప్పంతా నాదేనని, ఆ నొప్పంతా నేనేనని, నా ఫ్యామిలీ పరిస్థితి అంతా నేనొక్కదాన్నేనని. కొంతమందికి కొడుకు కూతురుగా పుట్టడమే కాదు, పెద్ద కోడలుగా వెళ్ళడం కూడా శాపమే, పెద్ద అల్లుడిగా వెళ్ళడం కూడా శాపమే. వాళ్ళు అంటూ ఉంటారు, ఈ బాధ్యతలన్నీ ప్రభు అన్నాడు, భారం మోసుకుంటున్న జనులారా, ప్లీజ్ కమ్ టు మీ, నా దగ్గరికి రండి. అన్ని జనులతో పాటు క్రైస్తవులకు పిలుస్తున్నాడు, ముఖ్యంగా పాస్టర్ల చుట్టూ తిరిగే ప్రజలకు పిలుస్తున్నాడు, రండి నా దగ్గరకు. నాది 24 hours లైన్ ఫ్రీ, మాకు ప్రేయర్ టైం లేదు, మా ప్రేయర్ టైం తలుపులు ఉండవు, మా చర్చికి తాళాలు ఇయ్యం. ఎనీ టైం నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీకు విశ్రాంతిని ఇస్తాను, ప్లీజ్ కమ్ టు మీ అని పిలుస్తున్నాడు ఆయన. ఎనీ టైం నువ్వు వెళితే నీకు ఆయన తప్పకుండా మంచి విశ్రాంతి. చాలా సమయాల్లో మనం ఏం చేస్తామంటే, ఈ బాధ్యతలు ఎత్తుకోవడానికి బదులు వాటిని దించుకోవడానికి పరిస్థితులను ప్రయత్నం చేస్తున్నాం. మోపినవాడు ఆయనే, విశ్రాంతిని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఆయనే. దయచేసి నువ్వు బాధపడుతున్న నీ కుటుంబ జీవితంలో, నీ పరిస్థితుల మధ్య, నీ బాధ్యతల మధ్య, నీకున్నటువంటి కుటుంబ సంసారపు చిక్కుల మధ్య, ఆ వేదనల మధ్య, ఆ శ్రమల మధ్య, కష్టాలు పడుతున్న పరిస్థితుల్లో, బాధ్యతలు పడుతున్న వేదనలు పడుతున్న నిన్ను ప్రభు అంటున్నాడు, డోంట్ వరీ. మీరేమంటున్నారంటే బాగా కష్టపడుతున్నావు అంటున్నారు. ప్రభు ఏమంటాడంటే, అదేంటి నేను ఎప్పుడో విశ్రాంతి ఇచ్చేసి వీళ్ళు తీసుకోవట్లేదేంటి అనుకుంటాడు. దేవుని దృష్టిలో అది విశ్రాంతి. మీ దృష్టిలో మీరు చెప్తున్నారు కష్టాలు, శ్రమలు, దానికి ఇంకేమైనా కొత్త పేర్లు. దయచేసి ప్రభు యొక్క మాటను గుర్తుపెట్టండి, దేవుని ఉద్దేశాన్ని గమనించండి. నీ ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. దేవుని స్పష్టమైన మాట చెప్తుంది, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితి అయినా, నీ జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఆయన నీకు విశ్రాంతిని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి కొంతమంది ఏమంటారంటే, ఈ లోకంలో అంతా మోసమేనండి, అంతా మోసమే. మామిడి పళ్ళు కొందామని వెళ్తే బజార్లో ఏం జరుగుతుంది? నిన్న ఉదయం నాకు మా ఆవిడేం చెప్పిందంటే, మేము ఎప్పుడు కొంటాం ఆవిడ దగ్గరే. ఆవిడ నన్ను ఆపి, పండు తిన్నాక డబ్బులు ఇవ్వండి, నాతో పెట్టుకోక నేను తినేస్తానన్నాను. తిను బాబు, ఏంటి తిను, నువ్వు తిన్నాకే డబ్బులు ఇవ్వు, అంత నికార్సెన్ సరుకు. నేను అబద్ధం ఆడతానేటన్నా. నువ్వు వ్యాపారస్తురాలు, నువ్వు అబద్ధం ఆడతావో ఆడవో నీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకులే మన ఇద్దరి మధ్యలో, నా వల్ల మిగిలిన బేరాలు పోతాయి, ఊరుకో అన్న. అరే అలాగంటే వేడు బాబు, రా ఇదిగో తిని చూడు అందండి. మా పక్కన పిల్లలంటారు, ఎందుకులే ప్రేయర్కి వెళ్ళిపోతున్నాం, పద టైం అయిపోతుంది పద అని అంటే, మరి అది కొనకుండా వెళ్ళిపోతున్నారు, మరి తిని చూడాలా. నువ్వంతా ఆశపడిపోతే నేను బాగా ఆశపడతాను, ఇలా పండు ఇలా తీయను. శుభ్రంగా కడిగేసి గవర్నమెంట్ దాన్ని పెట్టి ఇలా తీసి, నువ్వు తిను ముందన్నాను. ఈ పండు బాగున్నట్లేదు, ఇంకో పండు ఇస్తానుండు. ఇప్పుడు వరకు నువ్వు ఏ పండు పట్టుకుని సవాలు చేసావో అది మోసం అని తనకు కూడా తెలుసు. రాలిపోయిన కాయలకు సున్నం వేసి పండించిన కాయలని తెలుసు. బజార్లో మీరు తింటున్న విషయాలలో సగానికి సగం వాళ్ళు నమ్మిస్తారు, మీరు నమ్మి ఇష్టపడి కొనుక్కొని వస్తాం. కాబట్టి తర్వాత ఎవరిని తిట్టుకోవడానికి ఉండదు. ఇంక మరోసారి అక్కడికి వెళ్ళకుండా ఉంటాం. ఒకవేళ బుద్ధి వచ్చినా మళ్ళీ కొంటాం వెళ్ళి, తప్పదు, మానవ నైజం అది. కానీ ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మోసం ఎక్కువైపోవడం వల్ల మనుషుల్లో కూడా కపట ప్రేమ ఎక్కువైపోయి, నోబడీ ఈజ్ లవింగ్ మీ, నన్ను ఎవరు ప్రేమించట్లేదండి, నన్ను ఎవరో నికార్సైన ప్రేమ లేదండి. ఇంతకు మునుపులాగనప్పుడు ఎవరు నన్ను మా ఆయన ప్రేమించట్లేదు అంది ఒక ఆవిడ వచ్చి. ఇంతకు మునుపు ఎలా ప్రేమించాడు, ఇప్పుడు ఎలా ప్రేమించట్లేదు అని అడిగితే, ఇంతకుముందు ఇంత మరుపులు తెచ్చేవాడు, ఇప్పుడు అస్సలు ₹1 అడిగితే అంటున్నాడు. అప్పుడు మీ పెద్ద అబ్బాయి LKG చదివినప్పుడు ఫీజు 2,000 అమ్మా, ఇప్పుడు నీ పిల్లోడిని స్కూల్లో జాయిన్ చేస్తే ఫీజు 10,000 అమ్మా, మరి మల్లెపూలకి రేటు పెరగలేదా? అలా ఎందుకు అనుకుంటావు మీ ఆయన ప్రేమ తగ్గిపోయిందని అని అంటే, మీకేంటండి, మా ఇంట్లో అస్సలు నన్ను పట్టించుకోవట్లేదండి, ఇప్పుడు మా ఆయన ప్రేమ తగ్గిపోయింది. భార్యలందరూ కంప్లైంట్ ఇదే, భర్తలందరూ అంటారు, మా ఆవిడ లోకం మర్చిపోయిందండి, అస్సలు మా జోలే లేదు, ఏంటో అంతా వాళ్ళింటోళ్ళు, వాళ్ళకి సంబంధించి వాళ్ళదే ఏళ్ళది. పిల్లలు వచ్చి అంటారు, మా మమ్మీ డాడీకి మా గురించి పట్టించుకునే తీరిక లేదు బ్రదర్, బిజీ. ఎవరి కోసం? మీకోసమేరా అంటాడంట. సంపాదించేది ఎవరి కోసం? మీకోసమేరా. మరి మాతో నువ్వు ఉండకపోతే మాకెందుకు డాడీ? నువ్వు కావాలా, నీ సంపాదన కావాలా? మమ్మీ డాడీ మీరు నాతో ఉండడం కావాలా? మీరు సంపాదించడానికి శనివారం మమ్మీ సాయంత్రం ఇంటికి వచ్చి అలిసిపోయి అంటది, ఆదివారం పొద్దున్న మటన్ షాప్కి వెళ్ళిపోయి ఈయన రాడు,
పిల్లలేమో సండే స్కూల్కి వెళ్ళిపోతారు. తిరిగి వచ్చే టైంకి వీళ్ళు చర్చి నుంచి రారు, వీళ్ళు ఇంటికి వచ్చేస్తారు, పని అమ్మాయితో భోజనం చేస్తారు. రాత్రి కాసేపు అందరూ కలుసుకునేది టీవీ దగ్గరే. అది మాట్లాడుతుంది, మనం వింటాం. మనం మాట్లాడడానికి స్కోప్ లేదు, అలిసిపోయాం, ప్రేమించుకోవడానికి సమయం లేదు, ఒకరి ప్రేమను ఒకరు వ్యక్తపరచుకోవడానికి అవకాశం లేదు. ఏమైనా ఉంది అని అంటే బర్త్డే గ్రాండ్గా చేస్తే ప్రేమించేసినట్టే. ఎన్నైనా తప్పడిపోతాయి, ఎన్నైనా కప్పేసుకోవచ్చు. ప్రేమ అన్నింటినీ కప్పేస్తుందంట. బర్త్డేలు, వెడ్డింగ్ డేలు, ఈ ఫంక్షన్లు అన్నింటినీ కప్పేస్తున్నాయి ఈ రోజుల్లో. పిల్లరా, అవి కాదు మనకు కప్పాల్సింది. ఒకరి హృదయం మరొకరి హృదయంతో కలుసుకొని పెనవేసుకొని ప్రేమాప్యాయతల మధ్య దేవుని వాక్య సంబంధమైన సత్యాన్ని పంచుకోవడంలో ఉండాల్సింది రిలేషన్, అంతేగాని పార్టీల చుట్టూ తిరగడంలో కాదు. దేవుని వాక్యలో చెప్తున్నారు. అందరూ ఏమంటారంటే మరి ఇంకా అవసరానికి మమ్మల్ని బాగా వాడుకుంటారండి వాళ్ళు. ఆ తర్వాత కరివేపాకే అస్సలు. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. కానా వివాహంలో ఒకసారి ఊహించండి, ఏం జరిగింది? వాటరు ఫుల్గా ఉంది, వైను నిల్లుగా ఉంది. అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? ఎతికాడు అటు ఇటు యేసు ప్రభు వారు. ఆయన దగ్గరికి వచ్చి మరియమ్మ గారు రిక్వెస్ట్ చేశారు, ఏరా మరి మన సొంత వాళ్ళ పెళ్లిలో ప్రాబ్లం వచ్చింది, మరి నువ్వు ఏదైనా వచ్చి ఏదైనా చూడొచ్చు కదా అని అంటే, సర్లే నా టైం ఇంకా రాలేదు, ఆ బాణలు ఇంకా ఖాళీ అవ్వలేదు, ఖాళీ అయ్యాక చూద్దాంలే అన్నాడు. సో ఆ బాణల్లో వాటర్ పోసారు, వెళ్ళి పచ్చేంట్రా అన్నాడు, అయిపోయింది. ఆ తర్వాత యేసుప్రభుని ఎవరిని పట్టించుకున్నట్టు ఉంది అక్కడ? ఎవరిని పొగిడారో తెలుసా? వెళ్ళి పెండ్లి కుమారుణ్ణి పొగుడుతున్నారు. వెళ్ళి చేసినోడు ఎవడు? అక్కడ ఉన్నోడికి ఏం తెలుసు? ఘనతంతా ఎవరికి వెళ్ళిపోతుంది ఇప్పుడు? దారుణంగా ఉండదండి. స్టేజ్ కట్టినోడిని పిలవకుండా స్టేజ్ మీద ఎక్కినోడికి సాల్వాలు కప్పితే మీకు మండదా? ఎలా ఉంటుంది? కష్టపడినోళ్ళు మీరు. ప్రేమ లేదు, గుర్తింపు లేదు, అవకాశం లేదు. ఈ లోకంలో మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మేము డబ్బులు ఇస్తున్నాం, అయినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము వస్తువులు ఇస్తున్నాం, అయినా పట్టించుకోవట్లేదు. మేము రోజు కనపడుతున్నాం, అయినా పట్టించుకోవట్లేదు. మా ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మా ఆఫీస్లో పరిస్థితులు ఉన్నాయి, నన్ను ఎవరు గుర్తించరు. ఎలాంటి పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా అంతే, ఇక అంతేలేండి. వాళ్ళు వేరు. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందేను. అక్కంటది అన్ని చెలికే, అన్ని దానికే కొంటారు, నన్ను పట్టించుకోరు. ఇదంట అన్ని అక్కకే. అన్నయ్య అంటాడు, ఇది కూడా ఇచ్చేస్తారా? ఇచ్చేయండి, ఇది కూడా తీసేసుకో, ఇంక నాకేం అక్కర్లేదులే, నేను పోతాను. నన్ను ప్రేమించట్లేదు పిల్లలు, నన్ను ప్రేమించట్లేదు. మై డాడీ ఈజ్ నాట్ లవింగ్ మీ, మై మమ్మీ ఈజ్ నాట్ లవింగ్ మీ, దే ఆర్ నాట్ కేరింగ్ మీ. వాళ్ళు పరిస్థితుల మధ్య వాళ్ళే చూసుకుంటున్నారు, నా వరకు రావట్లేదు, నన్ను చూడట్లేదు, నాకు చేయటం లేదు. ఏదో పొరపాటున 1, 2 అనే నెంబర్లు ఎవరు కనిపెట్టాడో తెలియదు, కానీ కనిపెట్టుకుని ఉంటే బాగుండేది. 1 అనేటప్పుడు ఎవడో ఒకటి లెగుస్తాడు, ఫస్ట్ అనేటప్పుడు ఒకడికి ఇస్తాం. ఆ ఫస్ట్ ఇవ్వడమే ప్రమాదమా? ఆడికే ఎందుకు ఇవ్వాలి, నాకెందుకు ఇవ్వకూడదు? నిన్ను కేర్ చేయట్లేదు అనే విషయం నీలో అభద్రత భావాన్ని కలిగిస్తుంది. మెనీ ఇష్యూస్. మా చర్చిలో ఒక అబ్బాయి త్రిబుల్ కాంగో బాగా కొడతాడు. మామూలుగా నడుస్తూ కూడా కొడతా ఉంటాడు, ఇలాగా నోటితో కూడా కొడతా ఉంటాడు, చేతులతో కాదు నోటితో కూడా కొడతా ఉంటాడు. మొన్న వాడిని పిలిచి, ఈ రోజు నుంచి నువ్వు త్రిబుల్ కాంగోకి మీద చెయ్యకన్నాను, చెయ్యొద్దు అన్నాను. అంటే అలాగేనన్నా అన్నాడు గౌరవంగా. మరుసటి రోజు వాడు ఏం చేస్తున్నాడా అని చూశాను. లాస్ట్లో కూర్చున్నాడు. ఎలా కూర్చున్నాడో తెలుసా? ఏంటి ప్రాబ్లం అంటే, అక్కడ ఇంకొకడు కొడుతున్నాడు, వాడిని చూస్తున్నాడు, ఆనందించలేకపోతున్నాడు. తనను గుర్తించలేదు, తనలో ఉన్న తలాంతుని గుర్తించలేదని తను ఆనందించలేకపోతున్నాడు. ఆ ప్రదేశంలో జరుగుతున్న పరిస్థితిని ఆస్వాదించలేకపోతున్నాడు. ఆత్మ యొక్క ఐక్యత కోల్పోతుంది ఒక మనిషి యొక్క విభేదించబడినప్పుడు. సంఘంలో అనేక మంది కూర్చున్నాం, అనేక మందికి అన్ని రకాల తలంతులు ఇవ్వబడ్డాయి. ఏ ఒక్క మనిషి దానిని ఐక్యతతో ఏకీభవించి కనుక చూడలేకపోతే, ఉండలేకపోతే, ఆనందించలేకపోతే ఆ ప్రదేశంలో ఆత్మ విచ్ఛిన్నత జరుగుద్ది ఆత్మ అభిషేకం కంటే. ఒక్క మనిషి చాలు ఆ యొక్క ఆత్మ యొక్క సమాధానాన్ని కోల్పోవడానికి. నువ్వే మనసుతో వచ్చినా ఈ ప్రదేశంలోకి రాగానే, దేవుని మందిరంలోకి రాగానే నీ ప్రవర్తన అంతటిని దేవుని అధికారానికి అప్పగించుకోవాలి, నీ మనసు అంతటిని దానికి అప్పగించుకోవాలి. నీ ఒక్కడు చాలు మొత్తాన్ని పాడు చేయడానికి. నీ ఒక్క విభేదించే ఆత్మ చాలు ఆ ప్రదేశంలో సమాధానాన్ని లేకుండా అసమాధానాన్ని తీసుకురావడానికి. దేవుని స్వరం నీ చెవులకు వినబడదు, నీ అంతరంగంలో చొచ్చుకుపోదు, నీ నరాల్లోకి వెళ్ళదు, నీ మూలుగును టచ్ చేయదు, నీ ఎముకలను డైసెక్ట్ చేయదు, ఆత్మను ప్రాణాన్ని విభజించదు. ఇంకెందుకు నువ్వు కూర్చున్నావు? టైం వేస్ట్. నీ ఒక్కడో చాలు, నీ ఒక్కదానివి చాలు. దేవుని సన్నిధిలో ఐక్యపరచబడలేని, ప్రేమించబడని హృదయాలు ఇలాగే వేదన పడతా ఉంటాయి.
వాడిని పిలిచి చెప్పాను, ఏనన్నా వాడు మైకేల్ బాగా కొట్టట్లేదా అని అడిగాను. అడిగితే అలా కొట్టకూడదన్నా అది అని. మరి నేర్పించచ్చు కదా. అవుదన్నా, ఎందుకు అవదు, అదంతే, నాకు ఇష్టం లేదు. నువ్వు ఒక్కడవే గుడి కొడితే అందరూ నువ్వు సూపర్గా కొడుతున్నావు, నువ్వు బలి కొట్టావు, కొత్త బిట్టు కొట్టావు, బలి కొట్టావు అంటే బాగుందన్నా, నేను చాలా రోజులు కష్టపడి నేర్చుకున్నానన్నా. నీకు ఉచితంగా ఇచ్చాడు, నువ్వు ఉచితంగా ఇవ్వడానికే. మేబీ నువ్వు పే చేసి ఉండొచ్చు, నువ్వు నేర్చుకోవడానికి కష్టపడి ఉండొచ్చు, చెవట ఖర్చు ఉండొచ్చు, డబ్బు కట్టి ఉండొచ్చు, బట్ ఇట్స్ ఫ్రీ. నీకు ఇచ్చిన ఆ పట్టుకోవడానికి జ్ఞాపక శక్తి ఇచ్చిన వాడు దేవుడే, ఇవ్వాలి. వాడికి ఆ ఇవ్వడం అనేది నేర్పించడానికి నాకు సంవత్సరం పట్టిందండి. 1 year పట్టింది ఆ విభేదించే ఆత్మను తిరిగి సమాధానపరచడానికి. ప్రాబ్లం ఏంటో తెలుసా, వాడు నన్ను అన్నయ్య ప్రేమించటం లేదు అని నా హృదయానికి దూరంగా ఉన్నాడు. కానీ వాడిని ప్రతి నిమిషం అబ్జర్వ్ చేసేది నేనే. వాడు ఏం చేస్తున్నాడో చూసాడు, వాడు ఎటు మూవ్ అవుతున్నాడు, వాడి కళ్ళు ఏంటి, వాడి హృదయం ఏంటి, వాడి నోరేంటి, వాడి అంతరంగం ఏంటి గమనిస్తున్నది నేనే. ఎందుకంటే వాడిని ఎక్కువ ప్రేమిస్తున్నాను. వాడి దగ్గర ఉన్న తలాంతు ఒకటి దగ్గరే సమాధి అయిపోకూడదు, అది మల్టిపుల్ అవ్వాలి అని అంటే వాడిలో నుంచి ఇచ్చే మనసు రావాలి. అప్పుడు అది ఆటోమేటిక్గా ఈడు మీకు ఇవ్వడను అనేక మంది వాడి కింద తయారవుతారు. ఇప్పుడు వాడు అందరికీ నేర్పేశాడండి, అందరికీ నేర్పించేస్తున్నాడు. ఇప్పుడు అడిగినోడికి అడగనోడికి, ఒరే నువ్వు జాజి కొడతావా, నీకు నేర్పిస్తానంటున్నాడు. వాడికి తెలిసింది ఇవ్వడంలో సంతోషం ఉంది. ఈ లోకంలో దేని నిజంగా సంతోషం కావాలంటే ఏదైనా ఇచ్చి చూడు, నీకు సంతోషం వస్తుంది. దయచేసి డబ్బులు పాస్టర్ల దగ్గరికి వెళ్ళకండి, ఇది వేరే విషయం. నీ అంతరంగంలో నుంచి ఇవ్వగలిగే మనస్సు చాలా సంతోషం కలిగి ఉంటుంది నీ జీవితంలో. అది విషయం గమనించండి. ప్రభు ఏమన్నాడో తెలుసా, యోహాను సువార్త, గోస్పెల్ జాన్ 3:16, 3:16. యోహాను సువార్త 3:16. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. దేవుడు లోకాన్ని ఎంతో నిన్నెవడో ప్రేమించకపోవచ్చు, దేవుడు నిన్నెవడో గుర్తించకపోవచ్చు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో నువ్వు ప్రేమించే వ్యక్తులు నిన్ను ప్రేమించకపోవచ్చు, లేక నిన్ను మోసం చేయొచ్చు. మీ ఉద్దేశంలో మీరు దేవుని ప్రేమను పొందుకోలేకపోతున్నాను నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుని ఉద్దేశం అయితే స్పష్టంగా చెప్తుంది, బ్రదర్ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీ లోకాన్ని ప్రేమిస్తున్నాను. నువ్వు కుష్టివాడివైనా, కుంటివాడివైనా, గుడ్డివాడివైనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ అంతరంగం నిండా పాపముతో నిండిపోయినా పాపినైనా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను, నీ పాపాన్ని మాత్రమే ద్వేషిస్తున్నాను. నీలో ఏ రకమైన సమస్య ఉన్నప్పటికీ సమస్యాత్మకమైన పరిస్థితుల్లో ఉన్న నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నిన్ను మనుషులు గుర్తించలేకపోవచ్చు. పిల్లలారా, మిమ్మల్ని మీ తండ్రి ఎంతో ప్రేమిస్తున్నాడు. గాడ్ ఈజ్ లవింగ్ యూ. మీరు కంగారు పడుతున్నారేమో, అయ్యో ఏమైపోయింది నా పరిస్థితి, కానీ దేవునికి తెలుసు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పరిస్థితి అంతట్లో ఆయన సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు, నిన్ను చూడాలనుకుంటున్నాడు, నీకు సహాయం అందించాలనుకుంటున్నాడు. చక్కటి పద్ధతుల్లో దేవుని యొక్క ప్రేమ విషయంలో మనుష్యులు ప్రేమించలేని సమయంలో దేవుడు వారిని ప్రేమిస్తాడు. మనుషులు ఎక్కువగా ప్రేమించే బలహీనతలో ఉండేవారు కొంతమంది ఉంటారు. వారు ఎక్కువగా మనుషుల్ని ప్రేమిస్తారు. దే లవ్ పీపుల్ మోర్, దే లవ్ ద ఫ్యామిలీస్ మోర్, దే లవ్ ద రిలేషన్స్ మోర్, దే లవ్ ద చిల్డ్రన్ మోర్, దే లవ్ ద హస్బెండ్ మోర్, దే లవ్ ద జాబ్ మోర్. కానీ వీటన్నిటికీ మించిన దేవుని ప్రేమ అశాశ్వతమైన ప్రేమ. ప్రియులారా, ఒకటి గమనించండి, ఈ లోకంలో మీరు దేన్ని బాగా ప్రేమిస్తారో దేవుని దాటి అది ఖచ్చితంగా మీ నుంచి దూరం చేయబడుతుంది, డెఫినెట్గా నీ నుంచి దూరం చేయబడుతుంది. ఎందుకో తెలుసా, అక్కడ దేవుని ప్రేమను రుచి చూడకుండా ఎక్కడ ఓడిపోతావో, ఎక్కడ నీ దినాలు ఇక్కడ ఆపేస్తావో అని దేవుడు దాన్ని నీకు చూపించాలనుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు పిల్లల్ని కనుక ఎక్కువగా ప్రేమించేదానివైతే ఖచ్చితంగా నీ పిల్లల్ని నుంచి ఎడబాస్తారు. ఒకవేళ నీవు ఉద్యోగాన్ని చేస్తే, నీ శరీరాన్ని ప్రేమిస్తే, నీ అందాన్ని ప్రేమిస్తే, నీ ఐశ్వర్యాన్ని ప్రేమిస్తే, నీ ఇంటిని ప్రేమిస్తే, నీ వస్తువుల్ని ప్రేమిస్తే, నువ్వు దేన్నైనా ఆరాధిస్తున్నట్లయితే ప్రభువుని దాటి అది నీ నుంచి కోల్పోతుంది. ఒకవేళ నీ ఐశ్వర్యాన్ని కనుక నువ్వు ఆరాధిస్తున్నట్లయితే అది గాలి వీసినట్టు ఎగిరిపోద్ది నీ దగ్గర నుంచి. దేవుణ్ణి దాటి ఏది ఎక్కువగా ప్రేమించుకో. ఆయన అంటున్నాడు, నేను లోకాన్ని ఎంతో. ఆ ప్రేమ మనకు ఎంతమందికి ఉందండి? అందరినీ. మీ కాలనీ, దేవుడు లోకానుసారం పక్కన పెట్టండి, నేను మా కాలనీని ఎంతో ప్రేమిస్తున్నానని చెప్పేవాళ్ళు ఎవడున్నాడా? మీ కాలనీ, మీ ఇంట్లో వాళ్ళని మీరు అందరినీ సమానంగా ప్రేమించలేరు. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, నేను లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను. నువ్వు కలవరపడుతున్నావు దేవుని విషయాలలో, కానీ ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, నేను చాలా పరిస్థితులలో నేను తోడుగా ఉండి నీకు సహాయం చేస్తానని. దేవుని ఉద్దేశం వేరు,
మీ ఉద్దేశం వేరు. మీరు అనుకుంటున్నారు ఈ లోకంలో నుంచి ప్రేమ నేను పొందుకోలేకపోతున్నాను. ప్రభు అంటున్నాడు, నా ప్రేమ శాశ్వతంగా మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. మరి కొంతమంది ఏమంటారో తెలుసా? ప్రతిసారి నేను డబ్బులు దీనిలో దాచుకుంటాను. నాకు వచ్చే జీతం, నాకు వచ్చే ఇంటద్ది, నా పొలం మీద వచ్చే పరిస్థితి అంతా 30వ తారీఖు నుంచి దీని పని మొదలు పెడతాను. ఏ జిప్లో అయినా ఏదైనా పెద్ద నోటు మిగిలిపోద్దేమో అని ఆశ. దీనిలో ఇంకోటి దాచుకుంటాను, దీనిలో కూడా వెతుకుతాను, దీని లోపల కూడా ఇంకో జిప్ ఉంది, అది కూడా ఖాళీయే. నా వల్ల కాదండి బాబు ఈ సంవత్సరాన్ని మేనేజ్ చేయడం, నా వల్ల కాదు. కరెంటు బిల్లు అన్ని ఫ్యాన్లు తిప్పేస్తున్నారు, అన్ని ఏసీలు వేసేస్తున్నారు. సమ్మరు ఎంత వస్తుందండి బిల్లు? ఎక్కడా కూడా 3 అంకెలు దాటే కానీ 2 అంకెలు లోపు ఎక్కడ మనకి 3 అంకెలు దాటి లోపు ఎక్కడ 200 300 బిల్లు వస్తాయి ఈ నెలలో. కష్టం. పాలు రూపాయి రేటు పెంచుకెళ్ళిపోయాడు, గ్యాసు పెంచేశాడు, ఏ కూరగాయలు అయిపోతున్నాయి, ఒక పక్కన పెట్రోలు బొగ్గురు మండిపోతుంది. ఏంటండి ఈ సమస్యలు? ఏంటండి విషయం? ఏంటంటే దీనికి తోడు ఈ డబ్బులు లేవు, ఈ ఆర్థికమైన పరిస్థితుల్ని మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఈ సమ్మర్ వచ్చిందంటే ఎంత ప్రాబ్లం అంటే, పిల్లలకి సెలవులు వచ్చేస్తాయి, డాడీ అక్కడికి తీసుకెళ్ళవా, డాడీ ఎక్కడికి వెళ్ళమా, మా ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వెళ్ళారు, రే నాయన రిజర్వేషన్లు కొనలేవురా, తత్కాల్లో రేట్లు పెరిగిపోయారా, మన పరిస్థితులు కష్టం. ఏంటో ఎప్పుడూ ఎక్కడికి తీసుకెళ్ళరు. నీకు తీసుకెళ్ళాలని ఉంటుంది, ఐ కాంట్ మేనేజ్. మన పరిస్థితులు చాలా కష్టంగా ఉంటాయి, అవసరతలు చాలా ఉన్నాయి, మనం ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళకి తీర్చలేదు, మళ్ళీ ఇప్పుడు కొత్తదంటే చాలా కష్టం. ఈ బిల్లులా చాలా కష్టం. ఈలోపు మరొకడు వచ్చి అంటాడు, ఆ మాత్రం దానికి ఎవడు చేయమన్నాడు నిన్ను? ఇది ఒక నింద, కొత్త నిందలు, ఒక పక్క నుంచి పోట్లు, పరిస్థితులంతా. డాడీ నెక్స్ట్ ఇయర్ మనం ఊటీ వెళ్తాం. అరకు ఒకటి లేదు కానీ ఊటీ అంట, ఊటీ. నమ్మరా తమ్ముడు, నమ్మరా? నీకు తెలుసు వాళ్ళిద్దరూ నిన్ను ఏడిపిస్తున్నారని తెలుసు. ఆ పరిస్థితి చాలా దయానీయంగా ఉంటుంది. ఎస్, యూ కాంట్ మేనేజ్, ఐ కాంట్ మేనేజ్. ఈ సంసారంలో నీ వచ్చే రాబడి కంటే నీకు అయ్యే తగులుబడి ఎక్కువగా ఉంది, ఖర్చు ఎక్కువగా ఉంది, మేనేజ్ చేయడం కష్టంగా ఉంది. ఇక అడ్మిషన్స్ ప్రతి సంవత్సరం వచ్చేటడికి యూనిఫారంలో గాడిద మోత, పుస్తకాలు, బూట్ల దగ్గర నుంచి అన్నీ కొత్తవే కొనాలి. పిల్లలు అర్థం చేసుకోరు. పాత పుస్తకాలు పర్వాలేదని అచ్చచ్చే అది రఫ్ బుక్, మళ్ళీ కొత్త బుక్ కొనండి. మేము అలా చదువుకోలేదురా, అది మీ కాలం డాడీ, మా కాలంలో మాకు ఒప్పుకోరు అంతే, మాకు అన్నీ కొత్తవి కొనాలంతే. వీడికి థ్రిల్లు, నీ కన్నీరు. ఐ కాంట్ మేనేజ్, చాలా కష్టంగా ఉంది. మూట ఏమన్నా పడద్దేమో. పొద్దున్న ఒక అబ్బాయి వచ్చి ప్రార్థన చేయమన్నాడు. ఆ పక్కనే ఒక ఆవిడ 2 కోడిగుడ్లు పట్టుకొచ్చి ప్రార్థన చేయమంది. మా ఈ 2 కోళ్ళు ఒకసారి పెట్టే బ్రదరు, ప్రథమ ఫలం మీకు ఇస్తున్నానని చెప్పి 2 చేతులు ఇలా పట్టుకొచ్చింది ఆవిడ. ఈ బ్రదర్ కూడా ఇలాగే పట్టుకున్నాడు. జనరల్గా ఇలా 2 సార్లే పట్టుకుంటాం మనం ఇలా ఇచ్చేటప్పుడు. నేను ఆ 3 చేతులను అక్కడ పక్కన పెట్టి కామన్ ప్రార్థన చేశాను ఇద్దరికి. ప్రభువా, వారు తీసుకొచ్చి రాబడినటువంటి ఆత్మలను నువ్వు దీవించు, నువ్వు ఆశీర్వదించు, నీ పరిచర్యలో వాటికి సహాయం చేయి. తీసుకున్న ద్వారా మేము పొందుకునేటువంటి శక్తి, బలం నీ పరిచర్యకు దాన్ని ఉపయోగించడానికి సహాయం చేయి. మేము తిని నిద్రపోతులం కాకుండా ఈ బిడ్డల కొరకు విజ్ఞాపన చేరేట్లు వెలుగు ఆత్మ నాకుంచు. మరి అది నీ పొలంలో పడి అది ఫలించి ఈ కుటుంబాలకు వచ్చి పర్యంతమో నీ దీవెన సమాధానంతో 100 రెట్లు దీన్ని దీవించు, ఆమేనని ప్రార్థన చేశాను. ఆ కోడిగుడ్లు 2 నా చేతిలో పెట్టేసింది ఆవిడ. ఈడివ్వట్లేదు, ఇవ్వట్లా. ఏంటి ఇవ్వట్లేదు? మనం అడగలేము, వండలేము, అది నా సమస్య. సరే ఆ 2 గుడ్లు పట్టుకుని 2 నెలలు వెళ్ళిపోతుంటే అన్నా అన్నాడు. ఏనన్నా అన్నాడు. మరి నన్ను నా చెయ్యి మీద మీరు చేసి ప్రార్థన చేయండి అన్నా అన్నాడు. ఏంటి ఎలా చెప్తున్నాడు? సరే ఇప్పుడు చేసిన ప్రార్థన మీద నీకు నమ్మకం లేనప్పుడు, ప్రత్యేకంగా నేను టచ్ చేసినా, నేను నీ చెయ్యిని పట్టుకున్నా, నిన్ను కౌగిలించుకున్నా నీకు సమాధానం రాదురా అన్న. అదే నువ్వు లేడన్నా, మళ్ళీ ప్రార్థన చేయండి ఒకసారి అన్నాడు. పర్లేదు చిన్న ప్రార్థన చేశాడు, చిన్న ప్రార్థన. ఆడు వదిలేలా లేడని చెప్పి అటు చేయి పట్టుకుని, ప్రభువా దీనిని దీవించండి, ఆశీర్వదించండి అన్న ఒక మాట చెప్పాలన్నా అన్నాడు. ఏంటి చెప్పాను?
20% కానుక చర్చికిద్దాం అనుకుంటున్నానన్నా అన్నాడు. బహుశా నీ కష్టార్జిత జీతమేమో అనుకున్నాను నేను. అనుకుని, నాన్న అవి చెప్పకూడదురా, చెప్తే మీరు ఫలం పోగొట్టుకుంటాము, దేవుని నీతి వేరు మనుషుల నీతి వేరు, వదిలేనన్నది ఆ 20-30 వదిలేసే దాని గురించి ప్రార్థన చేద్దానని చిన్న ప్రార్థన చేసి ఆమెనన్నాను. అప్పటికి వదలట్లేదాడు. ఏంటి వదలట్లేదని నేను ఇలా వెనక్కి తిరిగి అన్నాడు, ఇంతకీ ఏంటన్నా నాకు ఆశ కలిగించేసావు ఒకసారే, 20% 30% అంటే ఆశ పుట్టదా మీకు? నాకు ఆశ పుట్టించావు, ఏంట్రా నాన్న అన్నాను. సార్, నాగాలాండ్ సిక్కిం బంపర్ లాటరీ అన్న 2 కోట్లు అన్నాడు. ఆ చర్చ అయిపోద్ది, ఆ బిల్డింగ్ అయిపోద్ది, ఈ గోడ శుభ్రం కట్టేయచ్చు, అంతసేపు మాటలు ఏంటో తెలుసండి అవి. ఇప్పుడు ఏమి చేస్తున్నాడు రా అంటే లాటరీ టికెట్ పట్టుకొచ్చి ప్రార్థన చేయమన్నాడు. నాగాలాండ్ సిక్కిం బంపర్ లాటరీ అంట. అవునరా, దేవునితో పరాశకాల అని అంటే మీకు విశ్వాసం లేదా? నా విశ్వాసం ఉంది, నా దేవుడు నన్ను దీవించి నా దేవుడు నా అవసరతలు తీరుస్తాడని నాకు వాక్యం తెలుసు అంటాడు. ఇది కూడా అదే అన్నా. మీకేంటన్నా మీరు అలా ఫీల్ అవుతారేంటన్నా? దేవుడు ఇవ్వడా? చెప్పండి, మీరు చెప్పండి, ఇవ్వడా? అందరూ లాటరీ వ్యాపారాలే చేస్తారు. ఫిలిప్పీ 4:19 దేవుని ఉద్దేశం ఉంది చూడండి. ఫిలిప్పీ 4:19. మెనీ పీపుల్ సెస్ ఐ కాంట్ మేనేజ్, నా వల్ల అవుద్దో లేదో, ఈ కట్నం ఇవ్వగలనో లేదో, ఈ పరిస్థితులు జరుగుతాయో లేదో. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి అవసరత, ప్రతి కోరిక, ప్రతి అవసరత, ప్రతి కోరిక, ప్రతి అవసరత, ప్రతి కోరిక, ప్రతి అవసరత, ప్రతి కోరిక. అవసరతకి కోరికకి చాలా తేడా ఉంది. మనం అన్నిటికీ తీర్చును అనుకుంటే సాటిస్ఫై అవ్వగాని వాక్యం ఒప్పుకోదు. మీ ప్రతి అవసరత, ఇప్పుడు 2 కోట్లు నీవు పట్టుకున్న లాటరీ టికెట్ ఇవ్వాలో వద్దు, అది అవసరమో కాదో దేవుడికి తెలుసు, అందుకు ఇస్తాడు. లేకపోతే నీకు ఇప్పుడు పోరా బాబు, నువ్వు అనుకుంటున్నావు ఐ కాంట్ మేనేజ్. దేవుడు అంటున్నాడు, నా సమృద్ధిలో నుంచి ఐ కెన్ మేనేజ్ ఎవ్రీ ఆఫ్ యువర్ ప్రాబ్లం, ఎవ్రీ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ బడ్జెట్, ఎవ్రీ ఆఫ్ యువర్ ఫీజెస్, ఎవ్రీ ఆఫ్ యువర్ ఏ రకమైన ఎకనామికల్ ప్రాబ్లం ఉన్నా, నీ అప్పు ఎంతున్నా, నీ బ్యాంక్ వడ్డీ ఎంతున్నా, నీ క్రెడిట్ కార్డ్స్ యొక్క పేమెంట్ ఎంతున్నా, నీకున్నటువంటి ప్రాబ్లం ఎంతున్నా, ఐ విల్ మేనేజ్ ఫ్రమ్ మై ట్రెజర్స్. నా దగ్గర ఉన్న ఆ ధనాగారంలో నుంచి నేను నీ వరకు పంపుతున్నాను. నీ కోరికను కాదు, నీ అవసరతను తీరుస్తాను. నీ ప్రాబ్లం ఎంత ఉందో, ఎక్కడ ఎక్కువ వడ్డీ కడుతున్నావు ఆ ప్రదేశాన్ని ముందు వేవ్ ఆఫ్ చేసేస్తాను, ఆ సమస్యను తీర్చేస్తాను, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. నువ్వు రేపు వాడికి కష్టార్జితాన్ని దీవెనొక్క చేస్తాను నేను. నువ్వు ఇచ్చేవాడిగా ఉంటావు, పుచ్చుకునేవాడిగా ఉండవు. ఎందుకంటే ఇది దేవుడు నీ అవసరతను తీరుస్తాడు. మనుషులు అంటారు అవుద్దంటారా, అవుద్దా? ప్రభు అంటున్నాడు, నేను నీ అవసరం తీరుస్తాను. నమ్మగలమా? నమ్మలేమా? ప్రాబ్లం ఏంటంటే చెప్పనండి, బ్రదర్ రేపు ఉదయం రండి అన్నాను అనుకోండి, కరెక్ట్గా టైంకి వచ్చేస్తారు. మీరు తీసుకునేవాళ్ళు, నేను ఇచ్చేవాడిని. బ్రదర్ మధ్యాహ్నం బ్యాంక్ నుంచి తెచ్చిస్తాను సార్ అని సార్. మధ్యాహ్నం ఎన్ని గంటలకు రమ్మంటారు? 2 o'clock. రైట్గా 2 o'clockకి నువ్వు చెప్పుల దగ్గర ఉంటావండి. బ్రదర్ ఇప్పుడు వెళ్ళడం అవ్వలేదు, కొంచెం అనీజీగా ఉంది, ఇప్పుడే వచ్చాను, సాయంత్రం ATM నుంచి తీసేస్తాను, 8 గంటలకు రండి. ఎన్ని గంటలకు వచ్చేస్తారో తెలుసా? 5 నిమిషాలతో ఉంటారు అక్కడ తీసుకోవడానికి. బ్రదర్ పొద్దున్న వచ్చేయకూడదు, ఇవాళ మంగళవారం అని మా ఆవిడ చెప్తుంది. ఓకే సరే సార్, రేపు 8 గంటలకు రమ్మంటారండి. 6:15 ఇంటి దగ్గర ఉంటాడు. నువ్వు ఏ సమయం చెప్తావో ఆ పేమెంట్ చేసుకోవడానికి 4 సార్లు నీకు ఇవ్వకుండా తిప్పిన మనిషిని 5వ సారి ఇస్తాడని నమ్ముతావు. మరోసారి అక్కడికి వెళతావు. దేవుని వాగ్దానము అవునన్నట్టుగా ఉంది, అది మోసం చేయదు, తప్పిపోదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చుటకు సమర్థత కలిగిన వాడు, ఆడి తప్పుటకు నరుడు కాదు. కానీ ఆయన మాటను నమ్మలేవు. దౌర్భాగ్యపు స్థితి చూసావా? ఆయన అంటున్నాడు, నువ్వు నన్ను నమ్మితే నీ ప్రాబ్లం అంతా నేను మేనేజ్ చేస్తాను. ఐ విల్ మేనేజ్. ఇఫ్ యూ షిఫ్ట్ ద ప్రాబ్లం టు ద లార్డ్, హీ విల్ మేనేజ్. అన్ని పరిస్థితుల్ని ఆయన నీకు సమాధానం ఇచ్చి నిన్ను సంపూర్ణంగా తీసుకురావాలని ఆయన చేస్తూ ఉంటాడు. మనం ఏమవుతూ ఉంటాం తెలిసి లోపు, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తే, వాళ్ళు అడిగితే మనకు భయం పడుద్ది. మనకేమొస్తాయి? భయాలు వస్తాయి. ఎన్ని భయాలు ఉన్నాయో, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయం ఉంది. రకరకాల ఫోబియాస్ ఉన్నాయి. కొంతమంది సమస్యలు అంటే భయపడతారు, కొంతమందికి అప్పు అంటే భయం, కొంతమందికి కొన్ని రకాల పరిస్థితులు అంటే భయం, కొంతమందికి ఉద్యోగం వెళ్ళడం అంటే భయం, ఉద్యోగం చేయడం అంటే భయం,
కొంతమందికి కుటుంబంలో కొంతమంది అంటే భయం, కొంతమందికి బాస్ అంటే భయం, కొంతమందికి రకరకాల భయాలు ఉన్నాయి. ప్రార్థన చేయమంటే భయం ఉంది, చర్చికి రావాలంటే భయం ఉంది, రకరకాల భయాలు. ఈ భయం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే తప్పించుకునే మార్గానికి ఖచ్చితంగా ఎదుగుతాం, దాక్కునే మార్గానికి వెతుకుతాం. బండ సందుల్లోకి బదులు ఇంకెక్కడైనా రేకు సందులోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుని వాక్యం ఏం చెప్తుందో మనకు తెలియదు. ఎప్పుడైతే నీలో ఆ ఫిలిప్పి 4:19 ఒక వాగ్దానం ఈ రోజు నెరవేరుతుందని నువ్వు ఎదురు చూసి ఆ రోజు జరగలేదు అనుకోండి, వెంటనే నీలో స్టార్ట్ అయిపోయేది ఏంటి? దేవుడు మర్చిపోయినట్టున్నాడు, నన్ను అమెరికా వెళ్ళిపోయినట్టున్నాడు, ఆల్రెడీ 21వ తారీఖు ప్రాబ్లం అంటున్నాడు కదా అక్కడ, మరి మనల్ని వదిలేసినట్టున్నాడు. మరి ఇంతే భయం. నువ్వు పడుతున్నటువంటి ప్రతి భయం వెనక ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనం చూడండి. దేవుని ఉద్దేశం స్పష్టంగా ఉంది. ఇర్మియా 42, జెర్మియా 42:11. మీరు బబులోను రాజుకు భయపడుతున్నారే, అతనికి భయపడకండి. అతని చేతిలో నుంచి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను. నేను మీకు గట్టిగా చెప్పండి, అతనికి భయపడకండి, ఆమెకు భయపడకండి, ఆ సమస్యకు భయపడకండి, ఆ శత్రువుకి భయపడకండి, ఆ పరిస్థితికి భయపడకండి. చాలా విషయాలలో మీరు భయపడుతున్నారు. మీకు ఒక మాట చెప్పాలి. యెహోషువ 1:6లో ఆయన అంటాడు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును నేను తోడై ఉంటాను. చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్లకుండా మారం చేశానట. మా టీచర్ గారు కొడతారని భయమట. ఏడిస్తే నీకెందుకు, నేను ఉంటాను కదా, నీకెందుకు, నేను మీతో ఉంటాను కదా అని చెప్పి మిమ్మల్ని కూడా మీ డాడీ మమ్మీ ఏం చేస్తారు, తీసుకెళ్ళి చల్లగా దింపేసి వెళ్ళిపోతారండి. తీసుకెళ్ళినప్పుడు మాత్రం ఉంటారు, ఆ తర్వాత మనం కిటికీలకి చూసుకోవడమే, వాళ్ళు కనపడరు. ఏం చేశారు వాళ్ళు మనల్ని? భయము అనేటప్పుడు నీకెందుకు, నేను ఉంటాను పదా అన్నారు. ఆ తర్వాత రిక్షా కూడా తీసుకెళ్ళాడు ఇంటికి మళ్ళీ. ఏంటి, చాలా సమయాలలో మనం కూడా ఏమంటామంటే, బ్రదర్ మీరు వస్తారు కదండి, తప్పు మీరు నడవండి, నేను వచ్చేస్తాను పదండి, మీరు పదండి అమ్మా, మీరందరూ పదండి, మీరందరూ ఇలా వెళ్ళేటప్పుడు నేను ఎలా బండి మీద వచ్చేస్తాను పదండి. అప్పుడు మనం కూడా అమ్మయ్య బ్రదర్ వచ్చేస్తారు, అన్నయ్య వచ్చేస్తాడు, మా ఆయన గారు వచ్చేస్తారన్నారు, మేము వెళ్ళిపోదాం అని ధైర్యంగా వెళ్ళిపోతారు. నిజంగా వస్తారండి? వచ్చేవాడైతే మీతోనే వస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఏం చేస్తాడు, హ్యాండ్ ఇచ్చేస్తాడు, లెగ్గో హ్యాండో. అప్పుడు మనకు అర్థం అవుద్ది అనమాట. అప్పుడే అనుకున్నానండి, మీరు వెళ్ళండి నేను వస్తాను అన్నప్పుడే నాకు అర్థమైందండి రారని. అయినా దేవుడి మీద భారం వేసి వెళ్ళిపోయాను. ఇది మానవుల యొక్క సహజమైన పనులు. ప్రతి సమయంలో చెప్పే విషయం. మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు, యేసు మాట ఎలా ఉందో చూసారా? ఏయ్ నువ్వు వెళ్ళు నేను వస్తానని చెప్పట్లే. మోషేకు నేను వెళ్ళానా లేదా, నువ్వు చూసావా లేదా? మోషేతో నేను నడిచినప్పుడు నువ్వు పక్కనే ఉన్నావా లేదా? నేను మోషేతో చేస్తున్న కార్యాలన్నీ నువ్వు చూసావా లేదా? ఆ సమయంలో నేను పక్కనే నడుస్తున్నానా లేదా? అలాగే నేను నీతో ఉంటాను. ఇప్పుడు ఏది నమ్మొచ్చు చెప్పండి? మీరు వెళ్ళండి నేను వస్తాను నమ్ముతారా? మోషేకు తోడైనట్లు నేను నీకు కూడా తోడైన దేన్ని నమ్ముతారు? ఏది మీకు ఎక్కువ ట్రస్ట్ కలిగించింది ఈ వాక్యం? మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటాను. అమ్మయ్య, మోషేతో దేవుడు డీల్ చేశాడు, దేవుడు నడిచాడు కాబట్టి ఖచ్చితంగా నాతో కూడా, అది ధైర్యం. దేవుని మాట చెప్తుంది, భయపడకండి ప్రియులారా, మీరు భయపడకండి. ఈ లోకంలో మీరు నిజంగా భయపడవలసినవి కొన్ని ఉన్నాయి, కానీ అనవసరమైన విషయాలకు భయపడడం వల్ల, దేవుని వాక్యం చూడండి, సామెతల గ్రంథం 29:25. సామెతలు 29, Proverbs 29:25. భయపడుట వలన మనుషులకు ఏమొస్తుందండి? ఉరి వచ్చును. భయపడుట వలన మనుషులకు. సో ఇప్పుడు చూడండి, కుక్కలు భయపడవు, ఆవులు భయపడవు, జంతువులు భయపడవు, పక్షులు భయపడవు, ఈగలు అసలు భయపడవు, దోమలు దేనికి భయపడవు. మనుషులు మాత్రం అన్నిటికీ భయపడతాడు. అందుకే మనుషులకు ఉరి వచ్చును. భయపడే కొద్దీ నీ జీవితంలో నీ మట్టుకు నువ్వు చావుని తెచ్చుకుంటావు, నష్టపోతావు, నీ ఆత్మ నాశనానికి తీసుకుని వెళతావు. దేనికి భయపడుతున్నావు? అనవసరమైన ప్రతి భయాన్ని వదిలిపెట్టు, ప్రతి ఆందోళన వదిలిపెట్టు, ప్రతి టెన్షన్ వదిలిపెట్టు. ప్రతి పరిస్థితుల్లో యోబు 3వ అధ్యాయంలో స్పష్టంగా చెప్తాడు, 25వ వచనం, యోబు 3:25. ఏది వచ్చినా నేను బహుగా భయపడుతున్నావు, అదే నాకు సంభవించినది, నాకు భీతి పుట్టించినదే నా మీదకు వచ్చొచ్చు అన్నది.
ద ప్రాబ్లం ఏంటంటే భయపడడం. దేవుని పక్షంగా మీరు భయపడుతున్నారా, లేక పరిస్థితులను చూసి మీరు భయపడుతున్నారా? మీరు భయపడేవారైతే దేవుడు చెప్తున్నాడు మీరు దానికి భయపడొద్దు. నిజంగా మీరు దాన్ని దాటి, నా మాటను దాటి, నా ఉద్దేశాన్ని మీరు గ్రహించకుండా భయపడారనుకోండి, డెఫినెట్గా అది జరుగుద్ది. అంతే. కావాలా వద్దా? కావాలా వద్దా? మీ ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. మీ ఆలోచనలు వేరు, దేవుని ఆలోచన వేరు. మీ భయాలు ఒకందుకు, దేవుని సమాధానం మరొకందుకు. నువ్వు దేనికి భయపడుతున్నావు? నేను రిజల్ట్స్ కోసం పాస్ అవుతానా, పాస్ అవ్వనా? ఇంతకీ పాస్ అవుతారనా అనుకుంటుందా నీ మనసు? పాస్ అవ్వనేమో అనుకుంటుందా? ఏమనుకుంటుంది చెప్పండి? పాస్ అవ్వనేమో అనే కదా ఎక్కువ శాతం చెప్తుంది. ఖచ్చితంగా పాస్ అవ్వవు. నేను పాస్ అవుతాను ఎక్కువ శాతం నీ మనసు చెప్పిందా? ఖచ్చితంగా పాస్ అవుతావు. అద్భుతం జరుగుద్ది, ఒక అద్భుతం జరుగుద్ది. ఇక్కడ కుర్రాడు రాలేదు, మొన్న సాక్ష్యం చెప్పాడు. మీరు చెబితే నమ్మరు, తనకంట ఏమీ రావటండి, ఏమీ రావట. అది చదివాడంట కానీ ఏమీ రాలేదంట. అది పేపర్ అంతా పక్కనోడి చెప్పాడంట. ఏంట్రా అనంటే, నేనేమి రాస్తే అది రాసేరా అన్నాడంట. ఆడు ఇంగ్లీష్ మీడియంలో ఆడు ఏది రాస్తే ఇది రాశాడు. తెలుగు పేపర్ ఇంగ్లీష్ రాస్తే ఏముంటుందండి? చూసినోడు తెలుగుని ఇంగ్లీష్లో రాసేస్తావా? తెలుగులోనే కదా రాయాలది. అదనమాట. ఇంగ్లీష్లో కాపీ కొట్టేసాడు. ఆడి సెట్ వేరు, ఇడి సెట్ వేరు, మొత్తం రాశాడు. దేవుడే చూసుకుంటాడు. నాన్న నువ్వు పాస్ అవుతారంటావా? ఇంటర్మీడియట్ ఏజ్ కాలేజీలో జాయిన్ చేసుకుందాం అంటున్నా. ఉన్నా నా రిజల్ట్స్ రాని, నీకెందుకు భయం అంటున్నాడు. అవును నాకు భయం లేదు, నీ సంగతి ఏంటి చెప్పంటే, నేను ఇంగ్లీష్ పేపర్ మక్కి ఎక్కిచ్చాను అంతే. నీకేం భయం లేదు రాంచండి. ఇప్పుడు ఏదో ఒకటి అవుతుంది కదన్నా. అయితే పాస్ లేకపోతే ఫెయిల్, ఈ రెండు కాదు నీకేమైనా అవుతాయా? విద్యలో అవ్వదు కదా. అయితే పాస్ లేదు. ఇప్పుడు పాస్ అవుతాను అనుకుంటే నష్టమేంటి? ఇదేదో బాగున్నట్టుంది. ఇప్పుడు నష్టమే ఉండదంట. ఇప్పుడు నేను ఫెయిల్ ఫెయిల్ అయిపోయాను అనుకోండి, ఖచ్చితంగా మీరు అందరూ నన్ను తిడతారు కదా, చదవలేదని, ఎంత ఫీజు కట్టించావు, అలాగే వెళ్ళావు, ఆటోకి ఎంత అయింది, ఫుడ్కి ఎంత అయిందని తిడతారు కదన్నా. ఇప్పుడు ఏదో పాస్ అయ్యాడని విశ్వాసంతో పలుకుతాం. భయం ఎందుకు దాని గురించి, రిజల్ట్స్ గురించి? నాకైతే ఏం భయం లేదన్నాడు. B1 వచ్చిందండి అడిగి. B1లో పాస్ అయ్యాడు అంటే 450 ప్లస్ 499 లోపు అడిగి మార్కులు వచ్చి ఉంటాయి. ఏమై ఉంటుంది చెప్పండి? ఏదో జరిగింది. అలాగని మీరు ప్రయత్నం చేయకండి. వాడి విశ్వాసపు స్థాయిని దేవుడు కనపరుచుండొచ్చు. రెండోది, వాడు ఏమి అవ్వాలనుకుంటున్నాడో దాన్ని సూటిగా చూశాడు కాబట్టి అది జరిగింది. అంటే నువ్వు ఎక్కువగా భయపడుతూ నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోకు. దేవుని వాక్యం మీద నమ్మకం ఉంచడం మొదలుపెట్టు, విశ్వాసం ఉంచడం మొదలుపెట్టు, దాని యందు స్థిరముగా నిలబడడానికి ప్రయత్నించాయి. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు, అద్భుతం జరిగించాలని ఆశపడుతున్నాడు. బహుగా భయపడితే ఏమవుద్ది? అదే జరుగుద్ది. మిక్కిలి నీ జీవితాన్ని కూడా నువ్వు నాశనం చేసుకుంటావు. నువ్వు భయపడాల్సిన పని లేదు. దేనికి భయపడద్దు ప్రియులారా. పరిస్థితుల మధ్య, నీ జీవితంలో ఉన్న సిచ్యువేషన్స్లో దేనికి భయపడకుండా పూర్తిగా దేవుని మీద లక్ష్యం ఉంచండి. ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకున్న విషయాలని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇఫ్ యు సే ఇంపాసిబుల్, ప్రభు ఏమంటున్నాడు? ఇట్ ఈస్ పాసిబుల్. ఒకవేళ నేను బాగా అలిసిపోయాను అంటే ఆయన ఏమంటున్నాడు? నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. నన్ను ఎవరూ ప్రేమించట్లేదని నువ్వంటే దేవుడు ఏమంటున్నాడు? లోకాన్నే ప్రేమించడం నిన్ను వదిలేశానా, నిన్ను బాగా ఎరిగి ఉన్నాను అంటున్నాడు. మరి మరి నేను అసలు మేనేజ్ చేయలేను, నా వల్ల కావట్లేదు, నా అవసరతలు క్రీస్తు యేసు మహిమలో నీ అవసరతలన్నీ నేను తీరుస్తాను. నువ్వు మేనేజ్ చేయలేను అంటున్నావు, కానీ నేను తీరుస్తాను. నేను భయపడుతున్నాను, ప్రభు అంటున్నాడు దానికి భయపడకండి, నేను నీకు తోడై ఉన్నాను, దానికి భయపడకండి. ప్రియులారా, దేవునిని అర్థం చేసుకునే కొద్దీ మీ జీవితపు నడక మారాలి. దేవుని వాక్యాన్ని మీరు అన్వయించుకునే కొద్దీ మీ ముఖాలను చూసినప్పుడు, మీ జీవితాలను ఎవరైనా అడిగినప్పుడు వీళ్ళు దేవుని వాక్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారన్న విషయం కనిపెడిపోద్ది. అది లేకుండా సంవత్సరాల తరబడి బైబిల్ను మోసుకుంటూ, ఈ బైబిల్ లోపలేముందో, ఆ కవర్ లోపలేముందో తెలియకుండా చర్చిల చుట్టూ తిరుగుతూ, పాస్టర్ల చుట్టూ తిరుగుతూ నీ విశ్వాసపు స్థాయిని నువ్వు నిరుత్సాహపు స్థాయిలోకి తీసుకుని వస్తే, ప్రభు అంటాడు ఇలాంటి వాళ్ళక నేను రక్షణ ఇచ్చిందని, ఇలాంటి వాళ్ళ కోసమా నేను చచ్చిపోయిందని బాధపడతాడేమో కదా. బాధపడతాడా? పిల్లరా, ఆయన బాధపడే దేవుడు కాదు, మిమ్మల్ని ప్రేమించే దేవుడు. మరొకసారి అంటున్నాడు, తెలియచేశారు నా పిల్లలు, ఈ రోజు నుంచి చూడండి నా ఉద్దేశాలు తెలుసుకున్నారు ఎలా ఉంటారో అని. ప్రార్థన చేద్దాం.